అంటే వాళ్ళని పిల్లలు జాయిన్ చేసేటప్పుడు ఏ ఆస్పెక్ట్స్ మేజర్ గా ఫోకస్ చేయాలి? చాలా మంది పిల్లలు ఏంటంటే వీళ్ళు ఇప్పుడు జాయిన్ అయ్యారు, స్కూల్లో మార్కులు వస్తున్నాయి, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తారు. కానీ అసలు పిల్లల్లో ఉండే టాలెంట్స్ అవ్వచ్చు, పిల్లల్లో ఉండే స్కిల్స్ అవ్వచ్చు, ఎలాంటి విషయాల్ని ఫోకస్ చేస్తే వాళ్ళ ఆల్రౌండ్ డెవలప్మెంట్ పెరిగి నెక్స్ట్ వాళ్ళ ఫ్యూచర్ కి తయారయ్యే విధంగా చేయాలంటే ఆ స్కూల్లో ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి, పేరెంట్స్ గా మీరేం చేయాలి, ఇవన్నిటిని డిస్కస్ చేయడానికి టుడే వీ హ్యావ్ ఎ స్పెషల్ గెస్ట్. స్పెషల్ గెస్ట్ అని ఎందుకన్నానంటే మేబీ షీఈస్ హ్యావింగ్ ఎ స్కూల్ అండ్ కాలేజ్, బట్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మ్యామ్ ఒక ఓన్ ఐడెంటిటీ షీ హాస్ క్రియేటెడ్ దట్. ఆ ఓన్ ఐడెంటిటీ ఏంటంటే స్పెషల్ గా వైస్ ప్రెసిడెంట్ గారి దగ్గర నుంచి, మన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి దగ్గర నుంచి అవార్డు తీసుకొని గూగుల్ అనే సంస్థ, మీరు ఏదొచ్చినా గూగుల్ తల్లిని వెతుకుతూ ఉంటారు కదా, అలాంటి గూగుల్ ఇండియాలో ఒకే ఒక్క స్కూల్ ని ఐడెంటిఫై చేసి ఆ స్కూల్లో అన్ని క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి ఆ స్కూల్ కి మాత్రం ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది. మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ, ఆల్ ఓవర్ ఇండియాలో ఆ ఒక్క స్కూల్ కి మాత్రం రికగ్నిషన్ వచ్చింది. ఏంటంటే ఆ ఒక్క స్కూల్లో మాత్రమే స్కూల్లో ఎటువంటిది కావాలో అవన్నీ ఆస్పెక్ట్స్ ని తను అబ్రాడ్కి వెళ్ళి చాలా స్కూల్స్ ని విజిట్ చేసి ఎక్కడెక్కడ ఏ ఆస్పెక్ట్స్ లో వాళ్ళ స్కూల్ డెవలప్ అయింది అవన్నీ కనుక్కొని ఈ పిల్లలకి అలాంటి యాక్టివిటీస్ ఇవ్వాలని చెప్పి అప్పటి నుంచి ప్రతి దగ్గర తను ఎడ్యుకేట్ చేసుకుంటూ వెళ్తుంది. నాట్ ఓన్లీ తనేదో స్కూల్ ప్రమోషన్ కాదు, బట్ షీఈస్ ఎడ్యుకేటింగ్, మీరు ఈ పిల్లల్లో ఇవన్నీ చేయండి అని చెప్పి పేరెంట్స్ కి కావాల్సిన ఇన్పుట్స్, అలాగే పిల్లలకి కావాల్సిన ఇన్పుట్స్ అన్ని ఇస్తూ, ఈ రోజు నేను స్పెషల్ గా ఎందుకు పిలిచానంటే ఇక్కడ చాలా మంది పేరెంట్స్ నన్ను రెగ్యులర్ గా అడిగే క్వశ్చన్, సార్ ఎటువంటి స్కిల్స్ నేర్పించాలి, పిల్లల్ని ఎలా తయారు చేయాలి అనే ఆస్పెక్ట్స్ చాలా అడుగుతుంటారు. సో వాళ్ళందరి కోసంగా ఈ రోజు మనకి ఇక్కడ ఒక గెస్ట్ ఉన్నారు. నేను ఆవిడ గురించి నేను చెప్పడం కంటే ఆవిడ ఒక చిన్న ఇంట్రో ఇస్తారు, నాకు అది చాలా చాలా బాగా ఇష్టం. నేను మొన్న కలిసినప్పుడు కూడా అదే మాట్లాడుతున్నాం. షీఈస్ వెరీ కేమ్ టు గివ్ సంథింగ్ టు ద సొసైటీ. అలాంటి గెస్ట్ ఈ రోజు మనకు ఉన్నారు. సో అలాగే గూగుల్ నుంచి ఉమెన్ ఎంపవర్మెంట్ కి రిలేటెడ్ గా ఒక అవార్డు కూడా గెలుచుకున్న ఫస్ట్ ఉమెన్ ఎవరంటే షీ వాస్ ద వన్. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ అవర్ టుడేస్ గెస్ట్ మేఘన గారు. మేఘన మ్యామ్, thank you so much for accepting our invitation and being with us today. We are so privileged. Ma'am, over to you, ma'am. Namaskaram Andi. Namaste. It's so nice to connect with all the parents like this. Yeah. Ma'am, just tell about yourself, like how you started your journey. Asalu ee roju Google to me what is like మీ ఇంట్రడక్షన్ ఒక ఐడెంటిటీ మ్యామ్, వాట్ ఐ ఫీల్. సో గో విత్ దట్ మ్యామ్ ప్లీజ్. షూర్. నేను ఇనిషియల్ గా ఇండియాలోనే చదువుకున్నానండి. ఐ వాజ్ రేస్డ్ బై మై గ్రాండ్ పేరెంట్స్. యాక్చువల్ గా మా అమ్మమ్మ తాతగారు నన్ను పెంచారు. వాళ్ళిద్దరూ కూడా మంచి ఫ్రీడమ్ ఫైటర్స్. సో చిన్నప్పటి నుంచి కూడా నాకు ఏమని చెప్పేవాళ్ళు అంటే మా తాతగారు, ఈ రోజు నువ్వు బ్రీచ్ చేస్తున్న ఫ్రీడమ్ ఏదైతే ఉందో ఎన్నో జనరేషన్స్ వాళ్ళ they lost their lives to give you this freedom. Ekkadikana vellu, like you go around the world, do whatever you want, but come back and serve the country. Generations meer kanka kashtabadte your future generations don't have to look up to other countries ani eppudu chepta undevallam. So after getting married and early gane pelli cheseskunnanandi. So London vellipoyanu. So akkada I was working, but I also wanted to learn everything about children. So andukani I did my child psychology there, and I started working for different schools and institutions. Help the next generations ani. So నాకు అక్కడే పుట్టారు పిల్లలు. సో వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు నాకు ఐ యూస్ టు మిస్ అవుట్ ఆన్ ఇండియా లాట్. నేను ఇండియాలో ఎంత హ్యాపీగా పెరిగాను అనేది గుర్తెచ్చుకొని ఐ వాంటెడ్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్ టు ఇండియా. అయితే అప్పటికే మా పేరెంట్స్ వీళ్ళందరూ అంటే మా మదర్స్ ఫ్యామిలీ అంతా కూడా మోస్ట్ యుఎస్ నాకేంటి అని అంటే ఇట్స్ రేర్ ఆపర్చునిటీ పిల్లల్ని వాళ్ళ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ తో పెంచడం అనేది. సో అందరికీ ఆ భాగ్యం
దొరుకుతుందా అని ఒక క్వశ్చన్ చేసుకొని నాకు నేను ఇండియాలోనే ఐ మీన్ ఐ వాంట్ గో బ్యాక్ టు ఇండియా ఓన్లీ అని బాగా ఖచ్చితంగా డిసైడ్ చేసుకొని ఇండియా వచ్చేసాను. సో ఇండియా వచ్చే ముందే there's one scientist who said that if you're coming to India, then we want you to start a school, because future generation కి నువ్వు చేసిన రీసెర్చ్ అంతా కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. సో we don't want you to waste all of that work అని చెప్పి they invited me to India. అయితే నేను ఇండియా వచ్చినప్పుడు నా పిల్లలు కూడా చిన్న పిల్లలు. సో వాళ్ళకి if I had to I started my entrepreneur journey, అండ్ ఎన్నో ఉంటాయి కదా స్కూల్ అన్నప్పుడు, చాలా పనులు ఉంటాయి. సో వీళ్ళని చూసుకోవాలి, స్కూల్ పనులు చేసుకోవాలి అని అంటే వాట్ ఈస్ ద ప్లాట్ఫామ్ అని వెతుకుతూ ఐ ల్యాండెడ్ విత్ గూగుల్ అనమాట. సో గూగుల్ వాళ్ళ యాప్స్ చాలా యూజ్ చేసి అప్పట్లోనే way back in 2011-12 లోనే I took the entire school online. So మా స్కూల్లో పిల్లలకి we should not boundaries should not stop them అని చెప్పి I used to invite people from across the world to interact with them on Google Hangouts. So వాళ్ళ టీం వచ్చి మా Google Hangouts సెటప్ చేసి వెళ్ళటం, అండ్ ఏదైనా సరే వెండర్స్ తోటి కమ్యూనికేషన్స్ కానీ అన్ని కూడా గూగుల్ డాక్యుమెంట్స్ యూజ్ చేసి ఇండివిజువల్ వెబ్సైట్స్ క్రియేట్ చేసి పేరెంట్స్ కి, టీచర్స్ కి, సో ఇలా అందరినీ ఐ యూస్ టు బ్రింగ్ దెమ్ ఆన్ టు వన్ ప్లాట్ఫామ్. సో వాళ్ళు గూగుల్ వాళ్ళు అంటే ఒక స్కూల్ ని అలా గూగుల్ ప్లాట్ఫామ్ యూస్ చేసుకొని రన్ కూడా చేయగలుగుతారా అనే ఒక ఆశ్చర్యంతో దే కేమ్ టు మీ అండ్ దే సెడ్ మీ స్టోరీని ఇంకొంతమంది తోటి మీరు షేర్ చేసుకోగలిగితే ఇట్ వుడ్ బి రియలీ హెల్ప్ఫుల్ అని చెప్పేసి అడిగితే ఐ సెడ్ yes. So we started helping a lot of other women entrepreneurs also to come online with Google anamata. So appudu Google vallu em chesaru, they came to me and they said what can Google do for education అని అడిగితే I said మనకి ఇండియాలో ఒక ప్లాట్ఫామ్ లేదు కదా వేర్ ఒక స్కూల్ ఒక మంచి పని చేసింది అనుకోండి, దే కెన్ యాక్చువల్లీ టాక్ అబౌట్ ఇట్ ఆన్ దట్ పర్టికులర్ ప్లాట్ఫామ్ సో దట్ అదర్ స్కూల్స్, అందరికి మనం రీచ్ అవ్వలేం కాబట్టి ఒక స్కూల్ నుంచి అదర్ స్కూల్స్ కెన్ పిక్ దోస్ గుడ్ థింగ్స్ అండ్ దే కెన్ ఇంప్లిమెంట్ their own schools. Come down to your school to click some pictures and yeah, please do come down. అలా వాళ్ళు స్కూల్కి వచ్చినప్పుడు కూడా నాకు ఐడియా later on they published a paper on methodologies of teaching by Google for Education platform. So now today they have 90 million users on Google for Education. So I feel so proud that మంచి కంపెనీ తోటి షేర్ చేసుకుంటే ఈ రోజు ఎంత మందికి అది యూస్ఫుల్ అవుతుంది ఆలోచించుకున్నప్పుడల్లా కూడా ఐ ఫీల్ సో హ్యాపీ. సో ఇలా I am the Hyderabad champion for women entrepreneurs on the web for Google and Jappi. So I used to help around a lot of women who are into businesses. Kakapothe Google platform ela use cheyali enti anedi. So I used to give my example and help them understand it's not a big thing. You don't need to know coding or anything to actually use that particular platform and Jappi. And I used to promote that a lot. So even now also I do that. I keep talking about it to a lot of schools, how I was helping around. 5 years back వరకు కూడా చెప్తా ఉండేదాన్ని future generation అంతా కూడా it's lot of technology and we should be we should enable ourselves అని చెప్పి. So not everybody used to agree with me. ఈవిడేదో వేరే కంట్రీ నుంచి వచ్చింది కాబట్టి ఆమె ఇష్టం వచ్చినట్టు చెప్తుంది అని అనుకునేవాళ్ళు. పెద్ద పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ చూసినప్పుడల్లా కూడా అనుకునేదాన్ని, rather than investing so much money into such huge infrastructures, why can't you come up with some technical solution which will help a lot of students around? And ante we are into education, these huge buildings speak a lot about what we can do for children and cheppesi anta undevaru. Now with COVID, I'm sorry to say, every school, for that matter, every educational organization want to have their presence online, is looking out for apps or technology
or any digital solution where they can use it to reach out to their students, so that the learning can continue. సో ఈ రోజు అంటే లాస్ట్ ఇయర్ వరకు కూడా నవ్వే వాళ్ళు, నేను ఎప్పుడు చెప్పినా మరీ ఆలోచించేస్తుంది ఏమో ఎక్కువగా అని. బట్ now I'm sure like a lot of people would agree with me and my thought process, like how we should prepare our children to face the future. Google story and me coming back to India. సో నా పిల్లలకి బుక్స్ నుంచి ఎంపతి నేర్చుకోవాల్సిన అవసరం అయితే లేకుండా హ్యాపీగా మా తాతగారు అమ్మమ్మ తోటి వీళ్ళు కూడా పెరిగారు. Lost my grandfather about 2 years ago. He lived up to 100 years. సో సంపూర్ణ జీవితాన్ని లీడ్ చేశారు ఆయన. My అమ్మమ్మ is 93 years now. Still very smart. Idhar manch educated people. So they played a major role in how I raise my children also. So when they're able to impact fourth generation after them, it's a very good help for me too actually. నేను చాలా నేర్చుకుంటా ఉంటాను ఈ రోజుకి కూడా. I keep asking my అమ్మమ్మ, my mom, if I'm stuck somewhere. So collaboration tote, more than an entrepreneur, I call myself a proud mother of 2 daughters, and a successful wife, and an obedient daughter-in-law, I can say. So ఎప్పుడు ఏమనుకుంటా ఉంటాను అంటే when everybody comes to help me around, I feel okay, I'm getting a lot of support from everywhere. So I can reach another goal, I can reach another height, I can spend my time, use my time in much better way and anukunta untanu. So far there are a lot of people who contributed in my journey, family e ganindi, friends e ganivandi, well wishers e ganivandi, a lot of people who contributed so far, and I keep learning a lot even now. Whatever I learn, I'll take it to students. Yeah. Great ma'am. That's really fantastic. అసలు అంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, వచ్చి మనం అన్ని మేనేజ్ చేసుకొని చేయగలుగుతామా ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్. అందులోను ఫస్ట్ వాళ్ళని కలిసినప్పుడల్లా మిగతా హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే వాళ్ళు వచ్చి మేము ఇదంతా చేయగలుగుతామా లేదని ఒక డౌట్ అడుగుతుంటారు. బట్ యూ హావ్ బీన్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దెమ్ మ్యామ్. దట్స్ రియల్లీ ఫ్యాంటాస్టిక్. అండ్ నేను మొన్న యాక్చువల్ గా మీ ప్రొఫైల్, మీ వీడియోస్, మీ ఫేస్బుక్ అంతా చూస్తున్నప్పుడు మీరు ఇందాక ప్రౌడ్ డాటర్ ఇన్ లా అండ్ ఒబీడియంట్ డాటర్ ఇన్ లా అండ్ ప్రౌడ్ మదర్ అన్నారు కదా. ఆ ప్రౌడ్ మదర్ లో మీ పిల్లల మీద మీరు నేర్చుకున్నంత అప్లై చేశారు, నేను అది చూశాను. అండ్ రియల్లీ దే ఆర్ అమేజింగ్ కిడ్స్. అసలు మీ పిల్లలు ఎలా ఈరోజు మీకు తెలుసో లేదో, లెట్ మీ షేర్ వన్ మోర్ ఇన్సిడెంట్. మేడం వాళ్ళ పెద్ద పాప, షీ వెంట్ ఇన్ టు అదేదో ఉంది కదా కౌన్ బనేగా కరోడ్పతి హిందీలో, కానీ తెలుగులో మీలో ఎవరు కోటీశ్వర్లో షీ వన్ సమ్ ప్రైజ్. దాన్ని మళ్ళీ ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళ చిన్న పాప ఏం చేసిందో నేను చెప్పడం కంటే తన మాటలో వినొచ్చు. మ్యామ్, ఐ వుడ్ లైక్ టు లిసన్ టు దట్ స్టోరీ వన్స్ అగైన్ బికాస్ దట్ వాస్ ట్రూలీ ఇన్స్పైరింగ్. ఇక్కడ మా వర్క్ షాప్ లో పిల్లలు కూడా మొన్న కొంతమంది స్పీకర్ చరణ్ లక్కరాజు లేకుంటే ఇలా కొంతమంది స్పీకర్స్ వచ్చిన తర్వాత పిల్లలు కూడా ఇన్స్పైర్ అయ్యి బిఫోర్ ఆస్కింగ్ సమ్ మనీ పేరెంట్స్ దగ్గర నుంచి, అది వాట్ ఈస్ లైక్ పాకెట్ మనీ అలాంటిదైనా కావచ్చు, వీ నీడ్ టు వర్క్ సంథింగ్ సో దట్ వీ కెన్ ఎర్న్ మనీ అని చెప్పి వాళ్ళు ఆ కాన్సెప్ట్ లో చేశారు. ఆల్రెడీ మీ పిల్లలు దానికి ఎగ్జాంపుల్ గా ఉన్నారు. ఐ వుడ్ లైక్ you to share that incident, ma'am, please. What happened exactly and how they inspired? Sure, Andy. Actually, it's చెప్పొచ్చు. About 3 years ago, చిరంజీవి గారు పిల్లలతోటి మీలెవరు కోటీశ్వరుడు అని దే హోస్టెడ్ షో. అయితే మా ఇంట్లో కొంచెం టెలివిజన్ తక్కువ, వీళ్ళకి చూడడం అంటే పెద్దగా టీవీ అలవాట్లేదు, దే డోంట్ వాచ్ టెలివిజన్. So my older daughter, Peddamai, she won a good amount of prize in that particular show. So adantha kuda chinnamai chusta undannamata, like going to that show, how people are applauding for her sister, ayanni chusi she also wanted to do something. ఇప్పుడు అక్కకి ఇన్ని చెక్లు ఇచ్చారు కదా, తన బ్యాంక్ లోకి అంత మనీ వచ్చింది కదా, నేను కూడా ఐ ఆల్సో వాంట్ టు క్రియేట్ సంథింగ్ అబౌట్ మై సెల్ఫ్ అని she started off. So I said, okay, how do you think you can earn money? So she said, I'll go and work. And sare try out and cheppesi nenu kuda ante I didn't want to discourage her. So try out and cheppesi nenu ante sare she figured out ante nike nu em cheyagaltavu. So she wrote down what all she can do. దాంట్లో ఏమైంది అని అంటే, so she used to see this paper boy who used to come in the morning to deliver the paper on a bicycle.
వెళ్ళి ఆయన్ని మరే నీ దగ్గర కూడా సైకిల్ ఉంది కదా, నాకు కూడా ఒక సైకిల్ ఉంది, నేను కూడా నీతో పాటు వచ్చి పేపర్ వేస్తాను, నాకు ఇది ఈజీ వచ్చేస్తుంది అని చెప్పేసి సో కానీ ఆ అబ్బాయి పాపం ఐ కాంట్ హైర్ అ 9-year-old, నన్ను నేను హైర్ చేసుకుంటే నన్ను పోలీస్ స్టేషన్ లో వేస్తారు అని చెప్పి హీ డింట్ గివ్ హర్ అన్ ఆపర్చునిటీ. కొంచెం డిసప్పాయింట్ అయ్యింది. అండ్ దెన్ షీ ట్రైడ్ 2-3 ప్లేసెస్. అందరూ you're too young, you're too young అని చెప్పి పాపం they didn't give her a chance. So she comes up with her own thought. వీళ్ళెవరు నాకు ఆపర్చునిటీ ఇవ్వకపోయినా కూడా లెట్ మీ ట్రై మై ఓన్ వే అని చెప్పి ఐ టాట్ దెమ్ హౌ టు బి ఇండిపెండెంట్. సో చిన్న చిన్నవి నేర్చుకున్నారనమాట. లైక్ టు మేకింగ్ శాండ్విచ్ కానివ్వండి, లైక్ ఫుడ్ బౌల్ కానివ్వండి, ఇట్లాంటివి. సో షీ మేడ్ అ స్మాల్ మెనూ, చిన్న మెనూ లాంటివి చేసుకొని దాంట్లో అన్ని తను ఏమేం చేయగలుగుతుంది అన్ని రాసి స్కూల్ తీసుకెళ్ళి వాళ్ళ టీచర్కి ఇచ్చి, నేను ఒక హోమ్ కిచెన్ స్టార్ట్ చేశాను, ఐ వాంట్ యూ టు ఆర్డర్ సంథింగ్, దిస్ ఇస్ ద మెనూ అని వాళ్ళ టీచర్స్ కి ప్రెజెంట్ చేస్తే వాళ్ళందరూ కూడా టు ఎంకరేజ్ మేబీ దే వాంటెడ్ టు ట్రై అవుట్, దే గేవ్ హర్ అన్ ఆర్డర్. సో షీ యూస్ టు ప్రిపేర్ ఇట్, టేక్ ఇట్ టు దేర్ టీచర్స్. వాళ్ళు తినిన తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకొని హౌ డు ఐ గెట్ కన్సిస్టెన్సీ ఇన్ మై టేస్ట్ అని నేర్చుకుని. సో నేనేమనుకున్నాను అంటే ఆ 1 year లో యూజువల్ గా పిల్లలు ది కీప్ ఆన్ చేంజింగ్ దేర్ థాట్స్ అండ్ ఇంట్రెస్ట్ మారుతా ఉంటాయి కదా. ఐ డి నాట్ ఫోర్స్ హర్ మచ్, సో ఐ జస్ట్ లెట్ హర్ డూ వాట్ ఎవర్ షీ వాంట్స్. సో 1 year అయినా వదిలిపెట్టట్లేదు, సో సెకండ్ ఇయర్ అయినా వదిలిపెట్టట్లేదు. దెన్ ఐ రియలైజ్ నో షీ ఇస్ వెరీ కీన్ ఆన్ వాట్ ఎవర్ షీ వాంటెడ్ టు డూ. సో ఐ ఆస్క్డ్ హర్, why are you hell bent on doing this అని అంటే she said that no I also want to have a bank account and I want to earn money for my undergrad on my own. సో ఇప్పటి నుంచే నేను మొదలుపెట్టి ఇప్పటి నుంచే నేను సంపాదించుకుంటాను. I was shocked. Then I realized like she's passionate about it and చెప్పి then I gifted a small shop for her. So she calls that as Foodite, a healthy snacking store అని. So అది రన్ చేయడానికి she gets up an hour earlier every day. She makes certain things for her friends. And school అయిపోయిన తర్వాత, because she can't open that shop during the school timing, I'm not very keen on that. So school time అయిపోయిన తర్వాత 15 minutes time ఉంటుంది that she can actually open her shop and sell whatever she has freshly made. So she started doing that. Then she was invited to one of the culinary Handi Talks and I could realize that she's the youngest food entrepreneur of Hyderabad. Wow. Then it was a very happy moment as a mother. Yeah, it really appudu varaku kuda నాకు strike avvalelu, like that I am actually trying to create a youngest food entrepreneur of Hyderabad ane idea kuda ledhu. I was just flowing with her thoughts, so that helped. And today she is a proud owner of her own store, Foodite, and yeah, she has her own page and all of that. అసలు నిజంగా అసలు చెప్తుంటే నాకే ఒక లిటరలీ ఐ గాట్ దట్ ఇన్స్పిరేషన్. వాట్ యు సే, లైక్ అంటే ఒక చిన్న థాట్ తో నేను ఎందుకు చేయకూడదు అని ఒక చిన్న థాట్, దానికి తగ్గట్టు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్, దానికి తగ్గట్టు ఇంప్లిమెంటేషన్ చేస్తే ఆ కన్సిస్టెన్సీ మేబీ వాళ్ళ ఫీడ్బ్యాక్ నుంచి రాలేదు, బట్ హర్ యాక్షన్ నుంచి ఆ కన్సిస్టెన్సీ అలాగే వెళ్ళి ఈరోజు యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్ ఆ టైంలో రావడం నిజంగా హ్యాట్స్ ఆఫ్. మా పిల్లలు కూడా మీరు ఎలాగా ప్రౌడ్ మదర్ అంటారు, ఇక్కడ నా పార్టిసిపెంట్స్ అందరూ ఐఎమ్ ద ప్రౌడ్ మెంటర్ అండ్ ప్రౌడ్ టీచర్ అండ్ ప్రౌడ్ బ్రదర్. బికాస్ వీళ్ళకి ఏదైనా ఒక చిన్న క్లూ ఇలాంటిది ఏదైనా ఇన్స్పిరేషన్ ఇస్తే విత్ ఇన్ నెక్స్ట్ మూమెంట్ దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ప్లాన్ ఆఫ్ యాక్షన్స్. దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్. సో మీరు అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసారు, ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసారు. మేబీ బికాస్ యూ హ్యావ్ డన్ సైకాలజీ ఆల్సో ఇంక్లూడింగ్ దట్. ఐ వాస్ సో హ్యాపీ టు హియర్ దట్. What kind of difference you have seen? I'm not against to this education system, దానికి దీనికి ఎడ్యుకేషన్ అగైన్స్ కాదు, బట్ మీరు చూసిన దాంట్లో ఎక్కడెక్కడ ఇంప్రూవ్ అవ్వాలని మీరు అంటున్నారు ఇన్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ థింకింగ్? ఎక్కడెక్కడ ఇంప్రూవ్ అయితే బాగుంటుంది, ఎక్కడెక్కడ పేరెంట్స్ ఫోకస్ చేయాలి? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ స్కూల్, ఇక్కడ స్కూల్స్ ఎవరు లేరు కాబట్టి నేను స్కూల్స్ ఫోకస్ చేయలేదు, పాయింట్ చెప్పలేను. ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు. ఇప్పుడే మీరు వచ్చే ముందు ఒక పేరెంట్ అడిగారు, హోమ్ స్కూలింగ్ కి చాలా మంది ఇప్పుడు వెళ్తున్నారు, అసలు ఏ ఏజ్ బెస్ట్ ఏజ్ హోమ్ స్కూలింగ్ కానీ వీటన్నిటికీ? దాని మీద మీ పాయింట్ ఆఫ్ వ్యూ మ్యామ్ ప్లీజ్. ఓకే, బిఫోర్ ఐ స్టార్ట్ సేయింగ్ దట్ ఏ డిఫరెన్సెస్ ఏంటి అనేది, మన పేరెంట్స్ ఏం కావాలనుకుంటున్నారు స్కూల్ నుంచి ఒకసారి మీ పేరెంట్స్ అడగండి. వాట్ ఈస్ దట్ దే ఆర్ లుకింగ్ ఫ్రమ్ అ స్కూల్? ఎందుకంటే
డిమాండ్ ని బట్టే కదా సప్లై కూడా. సో మ్యామ్ ఐ వుడ్ లైక్ టు యాడ్ వన్ మోర్ పాయింట్ హియర్. ఇక్కడ మీరు వచ్చే ముందే నేను ఈ క్వశ్చన్ అడిగాను, మీకు ఏ స్కూల్లో ఏమో ఉండాలని ఊరికి అడిగితే అందరు చెప్పిన మోస్ట్ థింగ్ ఏంటంటే ప్లే గ్రౌండ్స్, స్పోర్ట్స్, మోరల్స్ తో కూడిన ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, ఇవే చెప్పారు కానీ ఫ్యూచర్ ఆస్పెక్ట్ గురించి ఎవరు చెప్పలేదు. సారీ టు యాడ్, మనం ఏదైతే మనం అసలు మేజర్ గా ఫోకస్ చేయాల్సిన ఎవరు చెప్పలేదు. సో వీళ్ళందరూ చెప్పింది అయితే ఇదే మేడం, అది పిల్లలు చెప్పారా పేరెంట్స్ చెప్పారా తెలియదు. సారీ టు ఇంటరప్ట్ మ్యామ్, ప్లీజ్ గో హెడ్. ఇది మీకు ఇన్పుట్స్ ఇవ్వండి. సో యూజువల్ గా ఎనీ అదర్ కంట్రీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది అంటే ఇట్స్ వెరీ ప్రాక్టికల్. అంటే వాళ్ళకి దే ఫోకస్ మోర్ ఆన్ లైఫ్ స్కిల్స్ స్కూల్ నుంచి. ఎందుకు అని అంటే టు గెట్ బెటర్ ఎట్ ఎనీథింగ్, ఎనీ skill, one needs to work for 10,000 hours. So 10,000 hours work cheste gani we won't get better at one skill. This is not what I'm talking about. This is the conclusion that some of the real supreme brainies had come up to. So they learn how to whatever life skills are needed for their country or for their environment or with the country that they're living in, దానికి రిలేటెడ్ గా ఉంటుంది. మనకి ఇండియా వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే బికాస్ వీఆర్ హైలీ పాపులేటెడ్ కంట్రీ, మన ఎవ్రీథింగ్ ఈస్ డ్రివెన్ అకాడమిక్లీ. అంటే మన కట్ ఆఫ్స్ కానివ్వండి, ఒక యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలంటే కట్ ఆఫ్స్ కానివ్వండి, ఎంట్రన్స్ టెస్ట్లు కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఓన్లీ బేస్డ్ ఆన్ వన్ థింగ్ విచ్ ఇస్ మార్క్స్. సో దాంతో ఏమైపోయింది అని అంటే ఎవ్రీబడీస్ కాన్సన్ట్రేషన్ వాజ్ ఓన్లీ ఆన్ మార్క్స్. కానీ నిజంగా ఈ మార్క్స్, ఇన్ని మార్క్స్ తెచ్చుకున్న వాళ్ళు ఫ్యూచర్ లో ఆ మార్క్స్ దేనికన్నా యూస్ఫుల్ అవుతున్నాయా, యూటిలైజ్ చేసుకోగలుగుతున్నారా అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూ టేకెన్ అ పర్టిక్యులర్ కోర్స్, ఐ నో దట్ you've done your engineering. So but what profession are you into right now? Yes ma'am, that's true. I'm into my graduation is something different and my post graduation and my passion is completely different. Exactly. So when did you realize that? When you got exposed to it, right? Yes ma'am. This is something that I know I really wanted to do. Then you must appudu varaku chadivina engineering must have felt like maybe that is not my calling, right? So this is my calling ane oka feeling manaki eppudu ostundi ante when we get exposed to, when we try out things and then we realized, okay, this is something which really excites me, this is something that I really want to work towards annappude kada. So a futuristic thought process anedi kuda higher order thinking skills lo it's one of the section, so that we have to create right from the beginning to identify a problem, to create a solution for that problem. Ivanni kuda equally important, like how parents are saying, like grounds kavali, extracurricular activities kavali, ivannitto paatu higher order thinking skills are also equally important. అంటే ఒక ప్రాబ్లమ్ ని ఎన్ని రకాలుగా యాక్సెస్ అంటే ఎన్ని రకాలుగా చూడొచ్చు, దానికి ఎన్ని రకాల సొల్యూషన్స్ తీసుకురావచ్చు. సో వాట్ కెన్ ఐ డూ? ఇప్పుడు మాకు యూజువల్ గా వాట్ వీ డూ ఇన్ స్కూల్ అంటే రైట్ ఫ్రమ్ అ వెరీ యంగ్ ఏజ్ వీళ్ళకి వెళ్ళి సోషల్ అంటే బయటకు వెళ్ళి నేను ఒక చారిటీ చేయాలి అని అంటే పిల్లలకి అర్థం కాదు. ఐఎమ్ నాట్ ద పర్సన్ హూజ్ ఎర్నింగ్ కదా, నేను ఎలా చారిటీ చేస్తాను? సో వాట్ as a school what we can create is we let them set up shops. వాళ్ళు చేసింది వాళ్ళు అవన్నీ కూడా ఒక షాప్ లాగా సెట్ చేసి దే సెల్ ఇట్ డ్యూరింగ్ ఎవ్రీ August 15. సో ఈ సెటప్ షాప్స్ నుంచి వచ్చిన మనీ ఏదైతే ఉంటాయో దే కలెక్ట్ ఆల్ దిస్ మనీ అండ్ దే యూటిలైజ్ ఇట్ ఫర్ గివింగ్ ఇట్ అవుట్ ఫర్ చారిటీ. సో దీంతో ఏమవుతుంది అని అంటే నో మ్యాటర్ హౌ ఎవర్ స్మాల్ ఆర్ బిగ్ ఐఎమ్ స్టిల్ ఏబుల్ టు కాంట్రిబ్యూట్ అనే ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటారు పిల్లలు. అండ్ దాని నుంచి maybe immediately they don't understand the happiness and all of that, but when they grow up a little bit and then they look back and think that I was only so many years old when I was doing this particular work. For example, this last year our students have taken up lake revival project. oka urban lake ni revive cheyadu anante maatlu kaadu, చాలా మటుకు గవర్నమెంట్లు ఎన్జిఓలు అందరూ కూడా విసిగెత్తిపోయి ఉన్న కాన్సెప్ట్ అది. దాన్ని స్కూల్ పిల్లలు తీసుకొని వెన్ దే ఆర్ ఏబుల్ టు డూ దీస్
అనేది ఎలా అంటే ఓన్లీ త్రూ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ హైయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్. మనకి ఈ దారి లేకపోతే వాట్ ఆర్ ఆర్ అదర్ ఆప్షన్స్ అన్ని నేర్చుకుని హౌ షుడ్ ఐ లుక్ ఎట్ లైఫ్, హౌ షుడ్ ఐ ట్రై అండ్ అండర్స్టాండ్ వాట్ కైండ్ ఆఫ్ వరల్డ్ దట్ ఐ వాంట్ ఇన్ ఫ్యూచర్ అనేది ఎప్పుడు అంటే వాట్ డూ ఐ నీడ్ అని తెలిసినప్పుడు ఇవన్నీ ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ టు ప్లేస్. సో అవన్నీ తెలవాలి అని అంటే బుక్స్ చదివితే రావాలి. దే హ్యావ్ టు ఇన్వాల్వ్ దెమ్సెల్వ్స్ into all these kind of activities right from a very young age. Then only they will be able to learn lot of stuff. Let them fail young. It's okay. వాళ్ళు ఏదో చేయాలనుకున్నారు చేయలేపారు, ఇట్స్ ఓకే. కానీ అనుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. సో దాట్ దే కెన్ గో బ్యాక్, లుక్ బ్యాక్ అండ్ సే అరే అంత చిన్నగా ఉన్నప్పుడే నేను ఎంతో పెద్ద లేక్ని రివైవ్ చేసేయగలిగాను అని. లైఫ్ లో ఎటువంటి కష్టాలు వచ్చినా కూడా దే విల్ ఆల్వేస్ హ్యావ్ దట్ confidence saying that identa. I mean, I was able to revive a lake when I was just 7 years old, 10 years old. This is nothing in front of that అని చెప్పి ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే మనం బిల్డ్ చేయగలుగుతామో పిల్లల్లో, ఓవర్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయకూడదు, కాన్ఫిడెన్సే బిల్డ్ చేయగలగాలి పిల్లలు. సో దట్ ఈస్ సంథింగ్ వి ఆల్ ఫీల్ దట్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో స్కూల్స్ లో అంటే స్కూల్ చేయాలి అనుకున్నా కూడా ఇట్ ఈస్ ఆల్వేస్ అ కామన్ కనెక్షన్ బిట్వీన్ ద స్కూల్ అండ్ ఎవ్రీబడి, ఆల్ ద స్టేక్ హోల్డర్స్ షుడ్ కమ్ ఆన్ వన్ ప్లాట్ఫామ్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ బికాస్ ఇట్స్ నాట్ పాసిబుల్ అదర్వైజ్. పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, టీచర్స్ కానివ్వండి, మేనేజ్మెంట్, ఎవ్రీబడి షుడ్ కమ్ టుగెదర్. సో when they all come together, they will be able to bring that change in the society that they are living in. So schools should play that important role in the society where it is trying to make the society to be much better. ఎప్పుడు అని అంటే వీళ్ళందరూ కలిసి వచ్చినప్పుడే దట్ ఈస్ వాట్ ఈస్ సొసైటీ, రైట్? సో మన చుట్టూ సో సాల్వ్ లోకలీ టు అచీవ్ గ్లోబలీ అనేది ఇంకొక క్యాప్షన్ దట్ ఐ టీచ్ చిల్డ్రన్. సో దిస్ ఈస్ వన్ సంథింగ్ దట్ ఐ రియల్లీ వాంటెడ్ టు షేర్ విత్ ఆల్ ద పేరెంట్స్. మీ పిల్లలు ఏ చిన్నదైనా చేయాలి అని అనుకుంటే ప్లీజ్ డూ ఎంకరేజ్. అది స్కూల్ నుంచే రావాలి అని అనుకోవద్దు. స్కూల్ నుంచి ఏదైతే వస్తుందో దాన్ని పక్కన పెడితే స్కూల్ నుంచి ఏదైతే రావట్లేదు, బికాస్ దేర్ ఆర్ మెనీ రీజన్స్ అండి. ఎందుకంటే అన్ని స్కూల్స్ ఎందుకు అన్ని చేయట్లేదు ఇవన్నీ అని అంటే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కానివ్వండి, లేకపోతే ఎంపతి నేర్పించడం కానివ్వండి, గ్రిట్ నేర్పించడం కానివ్వండి, గ్రోత్ మైండ్ సెట్ నేర్పించడం కానీ ఎందుకు చేయట్లేదు అని అంటే ప్లే గ్రౌండ్ కావాలని అడుగుతున్నారు పేరెంట్స్, కానీ పిల్లలు పడిపోతే మాత్రం పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మీద కంప్లైంట్స్ కూడా పెడతారు. సో ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కావాలంటున్నారు, కానీ 1 hour ఎక్స్ట్రా ఉంచాలి స్కూల్లో అనంటే నాకు కుదరదు అంటున్నారు. పోనీ మీ పిల్లలు వచ్చి పిక్ చేసుకొని వెళ్ళండి అని అంటే నేను రాను అంటున్నారు. సో అదేమైపోతుందంటే ఒకలాంటి కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోయినప్పుడు పేరెంట్స్ పిల్లలు నేర్చుకునేది కూడా చాలా లిమిటెడ్ అయిపోతుంది. ఐ డోంట్ సీ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ దట్, బట్ ఐ సీ సమ్ యాక్షన్స్. సో ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్ సినారియోస్ లో సో స్కూల్స్ ఆర్ ఆల్సో వాళ్ళని బ్లేమ్ చేయడానికి లేదు, because I can see both sides as a parent and as an academician. I see both sides of the coin kabatti I feel like they're also struggling to how do we do this. పిల్లల్ని ఎక్కడన్నా అంటే వాళ్ళని ఏదైనా కరెక్ట్ చేస్తే అది మన మీద వెనక్కి ఎలా వస్తుందో తెలియదు అనే భయంతో చాలా స్కూల్స్ చేయట్లేదు యాక్చువల్గా. సో వాళ్ళు చేయట్లేదు అని చెప్పి మనం మానేకూడదు. యాజ్ పేరెంట్స్ ఇది మన బాధ్యత, బికాస్ ఇట్స్ a 20-year project where you have to work with the child on on-site project అంటాం కదా, for all these IT people. It's an on-site project for 20 years. There is only way in, there is no way out, because it is your flesh, it is your blood. So whatever you want, you can always make that impact in your child, and you can create wonders with them, because pillalu with pure hearts, a lot of energy bursting out of them, and all we have to do is channelize that into right areas. They're going to be amazing people again. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే హోమ్ స్కూలింగ్ గురించి అంటే వీళ్ళు ఇలా అని చెప్పి మనం ఏది ప్రమోట్ చేయట్లేదు, బట్ హోమ్ స్కూలింగ్ అనేది ఒక ఫ్యాక్టర్ గా అడిగారు ఇందాక ఒక పేరెంట్ కూడా. నేను అందుకే చెప్పాను మ్యామ్ వచ్చిన తర్వాత అవుట్ ఆఫ్ హర్ ఎక్స్పీరియన్స్ షీ విల్ షేర్ అని చెప్పి. దెన్ విల్ గో విత్ సమ్ క్వశ్చన్స్ మ్యామ్. ఆల్రెడీ చాలా మంది క్వశ్చన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దాని తర్వాత ఇఫ్ ఎట్ ఆల్ మీరు మ్యామ్ గురించి ఒకటి చెప్పాలి. తను ఏంటంటే పిల్లల్లో కాన్ఫిడెన్స్ పెంచాలని ఇందాక మ్యామ్ ఆల్రెడీ షేర్ చేశారు, బట్ ఐ వుడ్ లైక్ టు యాడ్ దట్ పాయింట్ వన్స్ అగైన్. అదేంటంటే చిన్న పిల్లలందరినీ తీసుకెళ్లి వాళ్ళకి సోషల్ రెస్పాన్సిబిలిటీ తెలియాలి, ప్లస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయితే వాళ్ళకి లైఫ్ లాంగ్ కాన్ఫిడెన్స్ వస్తుందని చెప్పి మియాపూర్ దగ్గర ఒక లేక్ ని మొత్తం అది చాలా ఎంత డర్టీగా అయిపోయిందంటే దాన్ని ఇప్పుడు క్లియర్ చేస్తే అక్కడ ఉండే ప్లేస్ అంతా బాగుంటుంది, దానికి ఇంకా
వాట్ ఈస్ లైక్ వాల్యూ యాడ్ చేద్దామని చెప్పేసి తను పిల్లలందరినీ తీసుకెళ్లి ఇట్స్ ఆర్ రెస్పాన్సిబిలిటీ టు మేక్ క్లీన్ అండ్ గ్రీన్ అని చెప్పి ఎప్పుడో పథకాల్లో వింటూ ఉంటాను. కానీ స్టూడెంట్స్ అప్లై చేస్తే బాగుంటుందని చెప్పి వాళ్ళ కాన్ఫిడెన్స్ డెవలప్ చేయడానికి ఒక లేక్ మొత్తం దత్తత తీసుకొని దాన్ని మొత్తం క్లీన్ చేసేంత వరకు మ్యామ్ దాన్ని అది చాలా ఆర్టికల్స్ లో కూడా వచ్చింది. దట్ ఈస్ వాట్ షీ వాస్ షేరింగ్. దట్స్ రియల్లీ ఫెంటాస్టిక్ మ్యామ్. అది ఎప్పుడు పిల్లల చేత చేపిస్తేనే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ వాళ్ళకే తెలియాలని చెప్పి మీరు వాళ్ళ చేత చేపించారు సార్. రియల్లీ ఫెంటాస్టిక్ మ్యామ్. సో ప్లీజ్ గో హెడ్ మ్యామ్. థ్యాంక్ యూ. సారీ టు So our school is the first Indian school. Actually, our school is the first school to revive an urban lake kuda anta. One of the Harichandana garani, she's an IAS officer. She told పిల్లలు వెళ్ళారు అనమాట ఆవిడ దగ్గరికి, దత్త తీసుకుంటాం మేము లేక్ అని అంటే, తెలుసా ఎన్ని ఇయర్స్ వర్క్ చేయాలో దానికి అని అంటే, యా తెలుసు 3 years వర్క్ చేయాలి, మాకు సైన్స్ లెసన్స్ లో అన్ని ఉన్నాయి, ఎలా క్లీన్ చేయాలి వాటర్, దాంట్లో మళ్ళీ ఎయిర్ పొల్యూషన్ రాకుండా ఎలా చేయాలి, వెట్ ల్యాండ్స్ ఎలా పెట్టాలి, అన్ని కూడా ఉల్టా వాళ్ళే చెప్పి they impressed her a lot. So they said, like, she was so impressed, and without taking a single NP from the government so far, our children were able to do that. And ela ante they gave away their pocket money, they collected funds, they presented themselves on various platforms. So I'm very grateful to those children who so hard. And హలో హలో ఐ థింక్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మ్యామ్. ఈ లోపల మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ యూ కెన్. Ma'am is reconnecting. There was Absolutely okay. We can go with few questions. Ma'am has come. They learned about how to create an event. They learn how to present themselves as Australian Churchmen. So I'm going to go to future. This is an example. So coming to homeschooling. Sorry, there was a deal. Yeah. Coming to homeschooling is a old platform. So that particularly, especially when they have children who can't go to school for whatever reason. Yeah. So they opted homeschooling anamata. Aithe అందులో ఏంటంటే role, they will have an insight from everything, whatever the child should learn according to their age, and the insights they keep getting it from different organizations whenever they say they're homeschooled. అయితే మనకి ఇండియాలో ఇప్పుడు లైక్ అంటే ప్రీవియస్లీ కూడా పీపుల్ హూ కాంట్ గో టు స్కూల్ వేర్ ఆప్టింగ్ హోమ్ స్కూలింగ్ ఓన్లీ. బట్ ఇప్పుడు ఏంటి అని అంటే, బికాస్ పేరెంట్స్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్, సో దే నో దే విల్ బి ఏబుల్ టు హెల్ప్ దేర్ చిల్డ్రన్ మచ్ బెటర్ దాన్ సెండింగ్ దెమ్ టు స్కూల్స్ అనుకునే పేరెంట్స్ ఉంటారు కొంతమంది, బికాస్ దే మస్ట్ హావ్ గివెన్ అప్ దేర్ జాబ్స్ అండ్ ఎవ్రీథింగ్ టు children, and they feel that they can do a better impact on their children, especially in the early years. And ankunna parents, they still opt for homeschooling only. They don't send their children to, especially primary or kindergarten schools ki vallu pampinchukunda, they only help their children at home. But when they come to high school, then that is when they say that okay, maybe a good teacher will try and help them and cheppi kodu undi. So there is this curriculum called ante NIOS ani, it's equivalent to any CBSE examination, that students who actually are in homeschooling can also take up that particular exams and be qualified. So that qualification is universities as well. So while school ke velli, they don't have to get their degrees and all. కాకపోతే ఇలా హోమ్ స్కూలింగ్ చేసే పిల్లల పేరెంట్స్ చాలా యాక్టివ్ గా ఉంటారు, బికాస్ దే వాంటెడ్ టు టీచ్ దేర్ చిల్డ్రన్ సోషల్ అండ్ ఎమోషనల్ లెర్నింగ్ యాజ్ వెల్. Otherwise, because introverts అయిపోయి, they don't want to mingle with anybody, they will not adjust to situations అనే situations కూడా ఉన్నాయి. So that's the reason why what they do is they try to mingle these children with lot of other kids on different platforms. They ఇంకా పొద్దున్న లేచిన కాడి నుంచి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఈ పిల్లల్ని, how do I make them interact or talk to somebody on a particular platform ane dani mede they create their timetables and all. It's a good thing, but anta dedication undal parent kuda. Home schooling అని చెప్పి just వాళ్ళకి academics ఇంట్లో కూర్చొని నేర్పించడం కాదు. There are a lot of things that the child has to learn according to their age. Yes. Especially middle school కి వెళ్తున్నప్పుడు it becomes very difficult.
children చిన్నగున్నప్పుడు ఏంటి అని అంటే they're inquisitive about other things in life around them. Why is this, or what is this, what can it do, or how can I look into it, or how can I learn from it అనే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. అదే పెద్ద అవుతున్న కొద్దీ ఒక 10 years 11 years వచ్చిన కాడి నుంచి ఏమవుతుంది అని అంటే దే సీ చేంజెస్ ఇన్సైడ్ దేర్ బాడీ. సో ఆ ఇన్క్విజిటివ్నెస్ కాస్త టువర్డ్స్ దెమ్ అయిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది, వాలిడేషన్, నేను చేస్తుంది కరెక్టా, నేను చెప్పేది ఎవరైనా వింటున్నారా, నాకు ఇనఫ్ వెయిటేజ్ ఉందా నేను చెప్పిన మాటకి. సో ఇలాంటి క్వశ్చన్స్ చాలా వస్తూ ఉంటాయి పిల్లలకి. సో దిస్ ఇస్ వేర్ లైక్ యూజువల్ గా ఇండియాలో మనకి పేరెంటింగ్ అనేది ఇట్స్ కొంచెం తక్కువ ఎంతకైనా కోర్సెస్ కానీ ఇవన్నీ, బట్ విత్ ఆన్లైన్ యాక్సెస్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ help there, and also with people like Sudhir garu, you can always reach out for help and try and understand why your children are behaving in a certain way in a certain age and all of that. So ila cheppuntu pothe andi forever untundi pillal gurinchi. So yeah. Sure. Coming back to, I think I keep getting some questions here. Ma'am, yes, we will go with one before getting to వాళ్ళని ఆన్లైన్ లో తీసుకున్నాను అడగచ్చు మేడం. దానికంటే ముందు ఫేస్బుక్ లో ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఇది స్కూల్ సైడ్ ఉన్నప్పుడు స్కూల్ మేనేజ్మెంట్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది, పేరెంట్స్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. ఈ క్వశ్చన్ మాత్రం చాలా 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 ఫ్రీక్వెంట్ గా ఎక్కడికి వెళ్ళినా ఈ క్వశ్చన్ వస్తుంది. ఆ క్వశ్చన్ ఒక మేడం అడిగారు. సో అదేంటంటే, స్కూల్స్ ఆర్ జస్ట్ ఇంటూ గుడ్ మార్క్స్, స్టూడెంట్స్ గుడ్ మార్క్స్ రావాలని ఫోకస్ చేస్తున్నారు. కొన్నిసార్లు పిల్లల టాలెంట్ ని ఐడెంటిఫై చేయలేకపోతున్నారని చెప్పి ఇక్కడ ఒక పేరెంట్ గా అడిగారు. దట్ ఈస్ వాట్. నేను ఇక్కడ మేనేజ్మెంట్స్కి వెళ్తే మళ్ళీ వాళ్ళ విజన్ వేరు, నేను మధ్యలో ఐ వాజ్ ఇన్ టు దట్ బ్రిడ్జ్, నేను అక్కడ నిలబడి ఇటు చూస్తున్నాను. సో దానికని ఐ వుడ్ లైక్ టు యాడ్ దట్ పాయింట్. సో కొన్నిసార్లు మేము స్కూల్ ఫీజు అవన్నీ మేము మేనేజ్ చేస్తున్నాం, బట్ అక్కడి నుంచి వాళ్ళ టాలెంట్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎలా చేయాలి? స్కూల్స్ ఏమంటారంటే, మేము మీకు మార్క్స్ తీసుకొస్తున్నాం, కొన్నిసార్లు పిల్లలు చదవకపోతే మళ్ళీ వెనక్కి పంపించేస్తున్నారు. ఇలా ఒక మేడం కంప్లీట్లీ షీ హస్ రిటన్ దట్ దే ఆర్ ఈవెన్ రెడీ టు సెండ్ ద చైల్డ్ హోమ్ బ్యాక్. No one is ready to recognize the talent hidden in them. No one is ready to press the skills. At least no one knows what a student is good at actually. Who should be blamed? So whatever happens is at school, మేము ఎక్కువ టైం స్కూల్లోనే ఉంటున్నాం, ఎలా చేయమంటారని చెప్పి మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగమన్నారు మేడం. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ప్లీజ్ మేడం. So yeah, before I mean talking as a management kante kuda, I'll talk as a parent. Yes ma'am. So my own daughters unnaru, ఇప్పుడు నా daughters ఏ ఉన్నారు. సో వాట్ ఆర్ దే గుడ్ ఎట్ అనేది యాజ్ అ పేరెంట్ మనకి ఇంట్లో తెలుస్తుంది. ఎందుకు అని అంటే వెన్ వీ హ్యావ్ కాన్వర్సేషన్స్ విత్ దెమ్. సో లాట్ ఆఫ్ పేరెంట్స్ అంటే నేను వెన్ ఎవర్ ఐ ట్రై టు ఇంటరాక్ట్ విత్ పేరెంట్స్, ఐ ఆస్క్ దెమ్ వాట్ కాన్వర్సేషన్స్ డూ యూ హ్యావ్ అని అంటే అడుగుతానండి, వాట్ డిడ్ యూ డూ ఇన్ స్కూల్, వాట్ హ్యాపెండ్ ఇన్ స్కూల్, వాట్ డిడ్ యూ టీచర్ సే ఇన్ స్కూల్ అనే ఈ క్వశ్చన్సే వస్తాయి పేరెంట్స్ దగ్గర నుంచి నాకు ఎప్పుడు కూడా. దట్ ఈస్ క్వశ్చనింగ్ అండి. కాన్వర్సేషన్ ఏం చేస్తారు అని అంటే చాలా పేరెంట్స్ దే ఫెయిల్ టు ఆన్సర్ మై క్వశ్చన్. సో మనం లైక్ స్మాల్ టాక్స్ లో కనుక మనం ఇంటరాక్ట్ అయితే పిల్లలతోటి, వీ లెర్న్ అ లాట్ అబౌట్ దేర్ లైక్స్ అండ్ డిస్లైక్స్. అయితే ఇప్పుడు అచ్చంగా ఒకళ్ళనే బ్లేమ్ చేయడానికి లేదండి. యాజ్ పేరెంట్స్ ఫస్ట్ వీ నీడ్ టు ఐడెంటిఫై వాట్ ఆర్ ద ట్రేట్స్ ఆఫ్ అవర్ చైల్డ్ అనేది. ట్రేట్స్ అయితే మనకు అర్థమవుతాయి ఇంట్లో, ఎందుకంటే వి సీ దెమ్ ఆన్ అ డే టు డే బేసిస్. వాళ్ళు ఎంత బాగా అనుకున్నది చేయగలుగుతున్నారు, లేకపోతే టైం మేనేజ్మెంట్ చేసుకోగలుగుతున్నారు, ఆర్ ఇచ్చిన టాస్క్ మీద ఎంత వర్క్ చేయగలుగుతున్నారు వితౌట్ ఎనీ హెల్ప్, ఆర్ రాని ఎలా అడుగుతారు. సో ఇలాంటి ట్రేట్స్ మనం వీ కెన్ ఐడెంటిఫై. సో మీరు స్కూల్కి వెళ్ళినప్పుడు ఏమని అడగాలి? స్కూల్లో అకాడమిక్స్ ఉన్నాయండి, బట్ అదర్ ఏరియాస్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అంటాం మనం. సో ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ఎన్హాన్స్ చేయడానికి మీ దగ్గర ఏం ప్రోగ్రామ్స్ ఉన్నాయి? దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో లాట్ ఆఫ్ పేరెంట్స్ దే డోంట్ నో. అయితే పేరెంట్స్ ఏంటి, మీ పిల్లలు ఎంత బాగా చదువుతున్నారు మేము పంపిస్తాం రిపోర్ట్ అనేది చెప్తారు అన్ని స్కూల్స్ లో కూడా. సో బికాస్ దే ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ దట్ వన్ పర్టికులర్ ఏరియా కాబట్టి. బట్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు నో వాట్ ఈస్ యువర్ చైల్డ్ మేడ్ ఆఫ్, look for that kind of a school which will help you and your child to identify their strengths, work on their weaknesses, so that because aspirations okati untayi man pillalki, I want to be that, but what are they capable anedi limitations untayi. So ee madhyalo gap ni we'll have to recognize that and work towards it. So as a parent, if you recognize those things, well and fine, help your child in those areas
or talk to the school saying that, my child is good at this and I am ready to help my child. What can you do in that particular area for my child? And ankunnappudu, if they come up with a good solution for you, that is the school that you are looking at. But some schools, they don't have all these answers, so they're purely academic. They are interested in that particular tens, or like a particular rank in competitive exams and all of that only. So చాలా మంది they don't realize అది తెచ్చుకోవాలి అని అంటే ఈ తత్వం అవన్నీ సాక్రిఫైస్ చేస్తేనే అది వస్తుంది అనేసి అనుకుంటారు. No, not necessary. You have to be futuristic. You need to understand what your child needs. స్కూల్లో ఎక్కువ టైం ఉన్నారు అనేది కరెక్ట్ ఆన్సర్ కాదండి. దట్స్ నాట్ అన్ ఎక్స్క్యూజ్ అట్ ఆల్. స్కూల్లో లేని టైం చిన్నప్పుడు మన దగ్గరే పెరుగుతున్నారు కదా, వి నో వాట్ కెన్ దే డూ, వాట్ దే కాంట్ డూ అనేది. అండ్ ఒక 10 years వచ్చేంత వరకు వాళ్ళ యాటిట్యూడ్ ఒకలాగా ఉంటుంది. 10 years నుంచి యాటిట్యూడ్ మారిపోతుంది. ఒక 13-14 years వచ్చేసరికి ఇంకా కొంచెం మారుతుంది. 19 years వచ్చేసరికి ఇంకా కొంచెం మారుతుంది. సో దే కీప్ చేంజింగ్. వాళ్ళ చేంజ్ కి అకార్డింగ్ గా మనం అప్డేట్ అవుతున్నామా లేదా అనేది ఫస్ట్. టు స్కూల్ కి వెళ్ళినప్పుడు యూ షుడ్ లెర్న్ హౌ టు ఆస్క్ ద రైట్ క్వశ్చన్స్. డిఫరెంట్ ఏరియాస్ లో మా పిల్లల్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు, ఆ డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయా స్కూల్లో? ఇఫ్ డూ దే గివ్ ఇనఫ్ సపోర్ట్ ఫర్ ద చైల్డ్ ఆన్ సే స్పోర్ట్స్ ఫ్రంట్? డూ దే give enough support for the child on arts front? Do they give enough support for the child on technology front? Ilantivi you have to ask, okay, what are you implementing to understand these things? ఇప్పుడు మనం ఒక్క చైల్డ్ ఇద్దరు చైల్డ్ ఇంట్లో కూర్చొని మనం అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమయ్యేది, క్లాస్ లో ఒక 40 members మధ్యలో ఒక టీచర్ ఒక 40 minutes లో అసెస్ చేయడం చాలా కష్టం. సో ఎప్పుడు కుదురుతుంది? when you see the number of students per class is limited, maybe 20-25, whatever it is, but not that huge, so that teacher can give that one-to-one attention to your child. Very, very important. అయితే అలా అనుకున్నప్పుడు కూడా ఏమవుతుంది అని అంటే, some parents come and say that okay, my child is very good, but now I wanted to see whether this child will be able to do very well in bigger crowds. So they say that I am looking for a school which has 60 members in a class, so that I wanted to see if my child is above the rest. ఆ థాట్ ప్రాసెస్ తోటి ఏమవుతుందంటే పిల్లలు స్ట్రెస్ లోకి వెళ్తారు. సో no able to improve upon myself. My parents are not recognizing that. I always want to compare my abilities with the rest of the class అనే ఒక దాంట్లోకి వెళ్ళిపోయినప్పుడు I can't satisfy them అనే ఒక నోషన్ లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి, ఎస్పెషల్లీ టీనేజ్ స్టూడెంట్స్. సో nobody should get blamed here. You should actually open up, talk to your children, ask them right, it's not right questions, but then ask them what they want or what they think about certain things. Like have a small talk, initiate a small talk. Then okay, how much does my child know about these things, or what are his or her interests about? So give them some free time. ఇప్పుడు ఏం చేస్తున్నారు, స్కూల్ నుంచి రాగానే ఏదో ట్యూషన్ పంపించేస్తారు, ట్యూషన్ నుంచి రాగానే అన్నం పెట్టేసేసి వాళ్ళని పడుకోబెట్టేస్తారు. సో వేర్ ఇస్ ద టైమ్ ఫర్ రిఫ్లెక్షన్? వేర్ ఇస్ ద టైమ్ ఫర్ దెమ్ టు ఎక్స్ప్రెస్ దెమ్ సెల్స్? పిల్లలకి అన్ని తెలుస్తాయని మనం అనుకోకూడదండి. పిల్లలకి బాగా తెలుస్తాయని కొంతమంది పేరెంట్స్ మాట్లాడుతూ ఉంటారు. లేదు, పిల్లలకి తెలిసింది ఎలా? త్రూ దేర్ ఎక్స్పోజర్. మనం వాళ్ళకి ఎంత ఎక్స్పోజర్ క్రియేట్ చేస్తున్నాము. సో we don't have to blame. So exposure ichi school aina kuda vallani they are not able to identify what are they good at and annappudu, yes, you can blame, saying that okay, ee exposure undi kuda my child was not or they were not able to give us enough information on it annappudu question cheyali. It's always 50-50 partnership andi. స్కూల్ 50% ఎఫర్ట్స్ పెడితే పేరెంట్స్ ఇంకో 50% ఎఫర్ట్స్ పెట్టినప్పుడే ఆ మొక్క సరిగ్గా పెద్ద చెట్టు అయ్యి అది బాగా ఫ్రూట్స్ వస్తుంది. వండర్ఫుల్, చాలా చాలా బాగా చెప్పారు. అండ్ నెక్స్ట్ విల్ గో విత్ సమ్ క్వశ్చన్స్ మ్యామ్. దానికంటే ముందు నేను ఒక చిన్న విషయం ఐ వుడ్ లైక్ టు యాడ్, బీయింగ్ ఎ సైకాలజిస్ట్ ఆర్ బీయింగ్ ఎ పర్సన్ హూ ఇస్ ఇంటరాక్టింగ్ విత్ స్టూడెంట్స్. ఆ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు చాలా మంది అటు టీచర్స్ రెస్పాన్సిబిలిటీ అంటారు, ఇటు పక్క పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటారు. నేనేం చెప్తానంటే, అసలు ఎవరిని బ్లేమ్ చేయకుండా, నో ఎక్స్క్యూజ్ టు ఫైండింగ్ ఎనీ రెస్పాన్సిబిలిటీ, జస్ట్ డూ యువర్ బెస్ట్. అంటే మీరు ఇప్పుడు అన్నారు కదా, వీళ్ళు వచ్చి వీళ్ళు ఇప్పుడు క్వశ్చన్ అడిగిన వాళ్ళందరూ స్కూల్లో ఎక్కువసేపు ఉంచుతున్నాం అండి, స్కూల్లో ఎక్కువసేపు ఉంచుతున్నాం అంటున్నారు.
ఒక స్కూల్లో 60 మంది పిల్లల్ని ఒక టీచర్ మేనేజ్ చేయడానికి అక్కడ ఎంత ప్రాబ్లం ఉంటుంది. మనం ఒక్కరం ఒక పేరెంట్ గా ఒక పిల్లల్ని ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఫస్ట్ మనం ఎక్స్క్యూజ్ తీసుకోకుండా మన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి మేడం. దట్ ఈస్ వాట్ మై కన్సర్న్ ఫస్ట్ పేరెంట్. ఇప్పుడు ఒక అబ్బాయి అడిగాడు, చాలా అద్భుతమైన క్వశ్చన్ మేడం. నాకు కూడా ఈ రోజు ఒక థాట్ వచ్చింది. ఏంటంటే అబ్బాయి అడిగిన క్వశ్చన్, సార్ అందరూ పేరెంటింగ్ గురించి మాట్లాడతారు, ఫస్ట్ పిల్లలకు కూడా ఎలా ఉండాలో పిల్లలకి నేర్పించండి, బికాస్ మేము చాలా తప్పులు చేస్తున్నామని చెప్పి అబ్బాయి అడిగాడు. సచ్ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇట్ ఈస్. కరెక్టే కదా మేడం? ఐ వుడ్ లైక్ టు దట్స్ రియలీ అమేజింగ్. సో విల్ గో విత్ వన్ మోర్ క్వశ్చన్ మ్యామ్. యాక్చువల్లీ ఇక్కడ చాలా మంది ఇక్కడ చేస్తున్నారు. 504 ఈ నెంబర్ ఏంటో అర్థం కావట్లేదు. మీరు అన్మ్యూట్ చేసుకుని మీరు మాట్లాడచ్చు. హాయ్ మేడం. హలో మేడం, మా బాబుది కమ్యూనికేషన్ స్కిల్స్ గురించి స్కూల్లో ఎప్పుడు అడుగుతున్నాను, కానీ వాళ్ళు స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు తప్పించి దాని గురించి పట్టించుకోవట్లేదు మేడం. ఎలా రెక్టిఫై చేసుకోవాలి అంటే సార్ వర్క్ షాప్ లో చాలా మటుకు రికవరీ అయ్యాడు, కానీ ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. తప్పకుండా. చాలా మంది పేరెంట్స్ నా దగ్గరికి వస్తారు, మా అబ్బాయి చదువుకోకపోయినా పర్లేదు, మంచి కమ్యూనికేషన్స్ రావాలండి అని అంటారు. సో స్కూల్లో ఎన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి పిల్లల కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయడానికి? ఫస్ట్ నేర్చుకోండి. అంటే అసెంబ్లీలో డూ దే హ్యావ్ ఇనఫ్ టైమ్ సో దట్ దే కెన్ కమ్ అప్ అండ్ టాక్ అబౌట్ షేర్ అబౌట్ దేర్ థాట్స్. వాళ్ళ ప్రాజెక్ట్స్ ప్రెజెంటేషన్ చేసేటప్పుడు పిల్లలకి ఆ ఎబిలిటీస్ ఉన్నాయా లేదా, వాళ్ళ పాస్చర్ కానివ్వండి, వాళ్ళ మాట్లాడేది కానివ్వండి కరెక్ట్ చేస్తున్నారా లేదా, ఇలాంటివి అడగండి. కమ్యూనికేషన్ స్కిల్ అంటే యూజువల్ గా ఏమైపోతుంది అంటే ఇంటరాక్షన్ తోటే వస్తుంది, అది ఇంప్రూవ్ అవుతుంది ఇంటరాక్షన్ తోటే. సో యాజ్ అ పేరెంట్ స్కూల్లో ఆ 40 మెంబర్స్ మధ్యలో నుంచి వీళ్ళు నుంచోని మాట్లాడగలగాలి అని అంటే ఎక్కడి నుంచి మొదలు అవ్వాలి అని అంటే ఇంటి నుంచి మొదలు అవ్వాలి. సో యాజ్ అ పేరెంట్ మీరేం చేస్తారు పిల్లల్ని కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ అవ్వాలి అని అంటే, యూ టేక్ యువర్ చైల్డ్ అండ్ టాక్ టు పీపుల్ అరౌండ్ ఇన్ యువర్ నైబర్హుడ్. సో దాంతో ఏమవుతుంది అని అంటే మై మదర్ స్పీక్స్ లైక్ దిస్, మై ఫాదర్ స్పీక్స్ లైక్ దట్, అండ్ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు స్టార్టింగ్. సో ఆ నేర్చుకున్న తీసుకెళ్లి స్కూల్లో ట్రై చేస్తారు. సో దిస్ ఇస్ వన్ బెస్ట్ వే దట్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ ది చైల్డ్స్ కమ్యూనికేషన్ స్కిల్. యూజువల్ గా పిల్లలు ఎక్కడి నుంచో కాదు కదా, మనల నుంచే కదా వచ్చేది. సో మనకున్న ఇన్హిబిషన్స్ అంటే ఆ క్వైట్ గా ఉన్నాడు చైల్డ్ అని అంటే వన్ ఆఫ్ ద పేరెంట్ మస్ట్ బి లైక్ దట్ యాజ్ అ చైల్డ్. సో అలా మార్చుకోవచ్చు. అలాగే ఉండిపోతారా పిల్లలు? ఎక్స్పోజర్ తోటి దే కీప్ చేంజ్. సో మనం ఆ ఎక్స్పోజర్ క్రియేట్ చేయడానికి ఫస్ట్ వీ హ్యావ్ టు స్టెప్ అవుట్ ఆఫ్ అవర్ కంఫర్ట్ జోన్. వీ హ్యావ్ టు మేక్ న్యూ ఫ్రెండ్స్. వీ హ్యావ్ టు టేక్ అవర్ చిల్డ్రన్ అండ్ allow them to interact with more and more people around us and create an environment for them. So ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళని పలకరించడం ఎలా అని మనం నేర్పించుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్ గా కమ్యూనికేషన్ స్కిల్స్ అది. సో ఓకే, నీకేం థాట్స్ ఉన్నాయి, లెట్స్ షేర్ నా థాట్ ఇది దీని గురించి, వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్ అని చెప్పేసి మనం అలాంటి చిన్న చిన్న కమ్యూనికేషన్ అది కాన్వర్సేషన్స్ చెప్తున్నప్పుడల్లా కూడా పిల్లల కమ్యూనికేషన్ పెరుగుతుంది. సో కమ్యూనికేషన్ అంటే ఓన్లీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాదు. కమ్యూనికేషన్ అంటే వాళ్ళకున్న థాట్ ని ఎదురుగుండా ఉన్న వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేయగలగటం అనేది కమ్యూనికేషన్. సో అది చాలా మందికి దే స్ట్రగుల్. ఎందుకు అని అంటే నేను కరెక్ట్ గా చెప్పగలుగుతానో లేదు అనే భయంతో ఆగిపోతూ ఉంటారు పిల్లలు. సో అది పేరెంట్స్ గమనించుకొని ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళని పలకరించడం, వాళ్ళకి బేసిక్ క్వశ్చన్స్ అడిగించడం, ఎలా ఉన్నారు, బాగున్నారా, ఇంట్లో అందరు బాగున్నారా, వాళ్ళ ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళ గురించి అడగమని చెప్పడం పిల్లలకి నేర్పించుకోవాలి ఫస్ట్ నుంచి. బయటికి వెళ్ళినప్పుడు మీ ఫ్రెండ్స్ ని కలిసినప్పుడు నమస్కారం చెప్పడం, గ్రీట్ చేయటం, సో వాళ్ళతో క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ చేయండి. మనం మన పిల్లల్ని ట్యూన్ చేసుకోవాలి. అంతేగాని పిల్లలు ఇంటికి రాగానే వాళ్ళు రూమ్ లోకి సెల్ఫ్ వేసేసుకుంటే మా పిల్లలు అంతేనండి ఎవరితో మాట్లాడు అని చెప్పి మనం కాంప్రమైజ్ అయితే ఓన్లీ స్కూల్ ఏం చేయలేదండి. సో దీస్ ఆర్ ఫ్యూ టిప్స్ కంపల్సరీగా మీరు ట్రై చేయండి. ఆల్ దీస్ థింగ్స్ విల్ వర్క్. ఇంటికి ఎవరైనా వస్తుంటే ఫస్టే వాళ్ళ గురించి పిల్లలకి చెప్పి ఫలానా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళకి మీకున్న రిలేషన్షిప్ ఏంటి ఎక్స్ప్లెయిన్ చేస్తే అదేమవుతుందంటే ఒక చిన్న కామన్ ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది పిల్లలకి. బికాస్ దే ఆల్రెడీ know this person who is coming home, so they know that okay, I can talk to them because my mom told these things about that particular person. Always introduce everybody and anybody on a positive note only. మీకు వాళ్ళ మీద ఎటువంటి ఇంప్రెషన్స్ అన్నా ఉండనివ్వండి, అవి పిల్లల ముందు బయట పెట్టచ్చు. లెట్ ద చైల్డ్ మేక్ దేర్ ఓన్ ఇంప్రెషన్ అబౌట్ దట్ పర్సన్. ఎందుకు అని అంటే వాళ్ళు చూసే కోణం వేరుంటుంది, మనుషుల్ని గమనించి చూసే కోణం వేరుంటుంది. ముందే వీళ్ళకి బ్రెయిన్ లో మనకి వాళ్ళ మీద ఏ ఇంప్రెషన్ ఉంది అనేది పిల్లలకి బ్రెయిన్ లో పెట్టేయకూడదు.
సో దిస్ విల్ హెల్ప్. అప్పుడు బయట ఎదుర్కొంటే ఎవరైనా మాట్లాడుతుంటుంటే they will come, they'll try to interact with them, they'll learn about them, and then they'll learn all these other skills, how to communicate with them and how to convince them if necessary. Fantastic, ma'am. Then we'll go with 2 more questions, ma'am. ఆ తర్వాత అసలు మీరెలా రెవల్యూషన్ తీసుకురా, ప్లస్ ఇప్పుడు చాలా మంది పిల్లలు కూడా అడిగే క్వశ్చన్ ఏంటంటే సిబిఎస్ఈ బెస్టా, ఐసిఎస్ఈ బెస్టా, స్టేట్ బోర్డ్ బెస్టా? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే సార్ అసలు యాక్చువల్ గా 6th దాకా ఏ ప్రాబ్లం లేదు, 7th దాకా ఏ ప్రాబ్లం లేదు, 8th దాకా ఏ ప్రాబ్లం లేదు, 9th 10th అసలు ప్రాబ్లం లేదు, ఎందుకంటే అవే ఉన్నాయి క్లాసులు, దానికి వేరే ఆప్షన్ లేదు. బట్ యాక్చువల్ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యేది ఎక్కడంటే, నేను చాలా సార్లు బాధపడే విషయం కూడా ఇది, 10th దాకా మీరు ఒక డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ 10th తర్వాత ఒక డెసిషన్ తీసుకొని ఆ డెసిషన్ తర్వాత ఏంటంటే వీళ్ళందరూ ఇంజనీరింగ్, మెడిసిన్ ఇలా అని చెప్పి ఐఐటీస్ ఇలా కాలేజ్ చేస్తారు. అసలు ఎమోషనల్ గా గ్రో అయ్యే స్టేజ్ అప్పుడు. వాళ్ళు ఏ ఆస్పెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి? చాలా మంది పిల్లలు, మీకు సారీ టు సే దిస్, కార్పొరేట్ అనవచ్చు, ఏ కాలేజ్ లో అయినవచ్చు, మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 8 వరకు ఇంటర్మీడియట్ లో తీసుకొచ్చి పెట్టేస్తారు. కానీ ఆ ఇంటర్మీడియట్ లో ఎలాంటి ఆస్పెక్ట్స్ ఎక్కువ ఫోకస్ చేయాలి? అక్కడ చాలా మంది ఒక రూమ్ లో పెట్టి నీ నాలెడ్జ్, నీ మార్క్స్ మాత్రమే ఈ 4 గోడల మధ్య ఉన్నాయి, నీకు బయట ప్రపంచం సంబంధం లేదు అని చెప్పి అక్కడ పెట్టేసి వాళ్ళ విజన్, వాళ్ళ బ్రాడ్ మైండెడ్ నేచర్ అంతా తీసుకొని వచ్చి ఒక నారో మైండెడ్ లో అక్కడ పెట్టేసి వాళ్ళ లైఫ్ ని అక్కడే ఏం చేస్తున్నారని చెప్పి నేను అంటున్నాను. దిస్ ఇస్ యాక్చువల్లీ చాలా వరకు జరిగింది. అందుకే సారీ, ఐ షుడ్ నాట్ మెన్షన్ ఇన్ దిస్ ఓపెన్ ప్లాట్ఫామ్. తెలంగాణలో జరిగిన ఇన్సిడెంట్, దానికి లిటరలీ ఎగ్జాంపుల్ లాస్ట్ టైం 19 people have literally committed suicide. అది చాలా చాలా బాధాకరమైన విషయం. అంటే వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ లీడ్ చేయాల్సిన వాళ్ళందరూ అలాంటి వాళ్ళ కమిట్ అంటే వాళ్ళకి ఏంటంటే మార్క్సే ఉంది, ఇంకా మీకు ఫ్యూచర్ లేదు, వాళ్ళకి ఇంకా ఇది సస్టైన్ అవ్వకపోతే ఇంకా లేదు అనే ఆస్పెక్ట్ అక్కడ. ఇంటర్మీడియట్ ఇస్ ద క్రూషియల్ ఏజ్, వాట్ ఐ ఫీల్. అసలు అక్కడ ఎలాంటి స్కిల్ నేర్పించారు అది మీరు నెక్స్ట్ మీరు ఒకసారి దాని గురించి మాట్లాడమని. ఫస్ట్ వీల్ గో విత్, ఇది మాత్రం మైండ్ లో పెట్టుకొని మీరు మాత్రం నాకు ఆన్సర్ ఇవ్వాలి. సీరియస్ గా మీరు ఎలా ఇంప్లిమెంట్ చేయాలనుకున్నారు ఈ ఇంటర్మీడియట్ అనే స్టేజ్ ని, లేకపోతే 10th తర్వాత ఎలా డెసిషన్ తీసుకోవాలి అది మేడం. ఫస్ట్ వీల్ గో విత్ 1 question మ్యామ్, దెన్ మీరు దీనికి ఆన్సర్ మాత్రం ఇవ్వండి మేడం. ఓకే, ధనుష్ గారు, యా ప్లీజ్. మీరు అన్మ్యూట్ చేసుకొని అడగండి. అన్మ్యూట్ బటన్ వచ్చింది. Hi ma'am, good evening. And I'm Rajni from Chennai. I just want to ask how to start the homeschooling. From homeschooling I want, and can you give some suggestions regarding that? And what are the qualities we have to improve, and what we... ధనుష్ గారు, మీ వాయిస్ అక్కడ క్లియర్ గా లేదు. మీరు హోమ్ స్కూలింగ్ గురించి అడుగుతున్నారా? Yes sir. ఓకే, మీ పిల్లల ఏజ్ అండి? Age is like I want to start my own school sir, like classroom, like yeah. Okay ma'am, she just want to start her own school. అంటే హోమ్ స్కూలింగ్ లో తను ఒకటి స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, దాని గురించి ఏమన్నా చెప్పగలుగుతారా? అది ఎంతవరకు రైట్? ఆల్రెడీ యూ మెన్షన్, బట్ ఇంకో అంటే మీరు చాలా క్లియర్ గా చెప్పారు, హోమ్ స్కూలింగ్ చేసిన తర్వాత అన్ని ఆస్పెక్ట్స్ మీరు కవర్ చేయాలని కూడా చెప్పారు. అది ఎలా అనేది వాళ్ళకి ఇంకొద్దిగా ఇన్పుట్స్ కావాలి. Sure. So, as I mentioned previously, that homeschooling is a full-time thing for parents to do it. I think homeschooling, you can't do homeschooling for others' kids. That is something that you need to understand. Meer homeschooling chestunnaru anante, that is for your own children that you live with, is called homeschooling. So you can't say other kids who did not go to school, I'm helping them, is not homeschooling. That becomes a tuition. So if you wanted to start your own school, or you wanted to, first I would recommend, please go and work in a school. Try and understand all the aspects, what is necessary for a child, how can you make that difference, how can you create that difference, what is the current school doing to achieve that. So try understand all these aspects, then it will help you for you to make that or take a call saying that yes, and now that I know all these aspects, and it's definitely an ongoing continuous learning process kabatti, then you can actually come up to a conclusion saying that yes, I would like to run a school on my own. So I hope I answered that question. Yes ma'am. And we'll go with one more question. Dedipya garu, and మీరు ఒకసారి అన్మ్యూట్ చేసుకొని మీరు మాట్లాడొచ్చండి. I think she's not there. No, 1 second. Let me connect with one. We will go with one more question. తర్వాత మీరు
ఆన్సర్ చేయొచ్చు మేడం ఆ క్వశ్చన్ నేను ఏదైతే అడిగాను. వికిల్ గారు మీ క్వశ్చన్ అడిగారు. నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తున్నాను ఒక్క నిమిషం. నిఖిల్ ప్లీజ్ అడగండి. మేడం ఇప్పుడు జూన్ 15 నుంచి క్లాసెస్ అన్ని ఆన్లైన్ చేస్తున్నారు కదా స్కూల్స్ లో. ఆన్లైన్ అని చెప్పి పోర్షన్ వీడియోస్ ఇవ్వడం, క్లాసెస్ లో ఇట్లా ఇంటరాక్షన్ సెషన్ పెట్టారు కదా. పిల్లలకి మేము ఎలా ఎడ్యుకేట్ చేయొచ్చు? ఇప్పుడు హెల్ప్ అయితే కంపేరింగ్ టు దట్ చాలా తక్కువ అని చెప్పొచ్చు, డైరెక్ట్ క్లాసెస్ లేవు కాబట్టి. ఇప్పుడు పిల్లలకి మేము ఎలా చెప్పొచ్చు? ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అనేది ఒక స్కూల్, ప్రతి ఒక్క స్కూల్ ఒక ఎజెండా ఉంటుందండి. హౌ డూ దే డెలివర్ దేర్ ఆన్లైన్ క్లాసెస్ అని. అయితే ఆన్లైన్లో ప్రాపర్ టీచింగ్ మెథడాలజీ యూజ్ చేస్తున్నప్పుడు మీరు ఒక పని చేయొచ్చు. ఏంటి అని అంటే పేరెంట్ ఓరియంటేషన్ అడగండి స్కూల్ని. అంటే మీరేం చెప్తారు, మేమేం చేయాలి, ఒక క్లారిటీ వస్తుంది పేరెంట్స్కి కూడా. సో దట్ ఓకే టీచర్స్ ఇది చెప్తారు, మేము ఇంట్లో ఇది ఈ క్వశ్చన్ ఆన్సర్స్ రాయించుకోవాలి, వారు ఈ వర్క్ షీట్ మేము చేయించాలి అని ఒక ఐడియా మీకు రావచ్చు. బికాజ్ ఇప్పుడు ఎవ్రీ స్కూల్ ఇస్ డిఫరెంట్ అండి. ఇప్పుడు మా స్కూల్కి వచ్చేసరికి ఇట్స్ నాట్ జస్ట్ అకాడమిక్స్, నాన్ అకాడమిక్స్ అన్ని కూడా, అంటే మ్యూజిక్ క్లాస్ కానించి, డాన్స్ క్లాస్ కానించి, మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ గురించి, సోషల్ ఎమోషనల్ ప్లాట్ఫామ్ ప్రతి ఒక్కటి కూడా మేము వర్చువల్ తీసుకున్నాం. లైక్ లైబ్రరీ కానివ్వండి, ఆర్ లెట్ ఇట్ బి ల్యాబ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి. సో దాంట్లో పేరెంట్స్ పెద్దగా చేసేది ఏమి ఉండదండి. It's all about teacher is handling the children throughout their session and they will learn. Younger children ఉన్నప్పుడు మాత్రం వాళ్ళకి ఇంట్లో పేరెంట్ ఏదైతే టాస్క్ చేయగలుగుతారో అదే చూసిస్తాం అనమాట. అదంతా కూడా టీచరే చేస్తారు ఆన్లైన్. మ్యామ్ మీ స్కూల్లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ స్కూల్లో ఎలాంటి స్ట్రాటజీస్, అవుట్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్స్ యూ హావ్ స్టార్టెడ్ సంథింగ్, మీరు ఎలాంటివి ఇంప్లిమెంట్ చేస్తున్నారు? నేను ఇప్పుడు హైదరాబాద్ లో దాదాపు ఒక 200 స్కూల్స్ ఉన్నాయి, ఆరెంజ్ 500 స్కూల్స్ ఉన్నాయి. హౌ యు ఆర్ డిఫరెంట్లీ, లైక్ మీరు ఒక సైకాలజిస్ట్ అండ్ అట్ ద సేమ్ టైమ్ యూ హ్యావ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద పాస్ట్ 20 years యు ఆర్ ఇంటూ దిస్ ఎడ్యుకేషన్ అకాడమిక్స్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఉంది. వాట్ ఈస్ లైక్ మీ యాక్షన్ ప్లాన్ ఎంత డిఫరెంట్, దానివల్ల అవుట్పుట్ ఎలా ఉంది ఇన్ యువర్ వర్డ్స్? సో సింపుల్ గా చెప్పాలి అంటే ఐ బిలీవ్ ఇన్ 360-degree evaluation of the child. అంటే అకాడమిక్స్ ఎంత రోల్ ప్లే చేస్తాయో, నాన్ అకాడమిక్స్ అండ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ప్లే ఈక్వల్ రోల్ ఇన్ డెవలపింగ్ ఎనీ చైల్డ్. సో దాట్ విల్ హెల్ప్. హౌ డు వీ డూ దట్ అని అంటే we introduce a lot of programs to children and it is part of the curriculum also. It's not that special ga danko class petti dan kosame anedi kaakunda we introduce that, we create an environment with the help of our teachers and we try and introduce all these things to their classes itself. So and we use a lot of technology of course for this because for example library ne unna. So how do we do that and it is again AI, artificial intelligence use chestamu. Dantlo enti anante based on the child lexile level, ante reading capacity ni batti vallaki number of books aneyi allocate avutayi. So similarly వాళ్ళ social emotional platform మీద we give them tasks, we want them to do that. ఎవరికో చూపించడం కోసం కాదు, వాళ్ళు నేర్చుకోవడం కోసం. So we try and create that environment for the children so that they can express. So how are we different? I don't know, but any child who comes to our school, we want them to look at life as complete thing. We want them to understand what opportunities that they are available around them, how to look for opportunities, how to make decisions. See, decision making anedi appudikappudu nerpinchaleem pillali. First nunchi kuda you have to give them options and teach them how do you decide? Okay, give them 2 projects. Out of this, which project would you want to do and why do you want to do? So what we teach our children enti ante example cheptanu. We teach them something called PML. So we'll ask the child to list all the positive things, pluses of that particular thing, and we ask the children to list all the minuses of that interest of that particular thing and all the interesting things. So PMI. So PMI చేసినప్పుడు ఏంటి అని అంటే whatever they know, వాళ్ళకి తెలిసినంత వాటికి. So it will help them understand, okay, ఇది చేయడం కరెక్టా కాదా.
ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ స్మాల్ యాజ్ బయింగ్ అ టాయ్. బయటకు వెళ్ళినప్పుడు చిన్న పిల్లలు దే విల్ క్రై, నాకు ఆ టాయ్ కావాలి. పేరెంట్స్ ఏమంటారు, నీకు ఆల్రెడీ అదే సేమ్ ట్రక్ ఉంది కదా, కాకపోతే yellow కలర్ లో ఉంది, మళ్ళీ రెడ్ కలర్ ఎందుకు అని క్వశ్చన్ చేసినప్పుడు పిల్లలు దే డోంట్ హ్యావ్ ఆన్సర్స్. సో వెన్ యూ టీచ్ ద చైల్డ్ అబౌట్ PMI, then they can come up with interesting answers. Okay, I have that truck. Do I need another truck? Okay, what are the plus things about having an extra truck? What are the minus things? Instead, can I buy something else because I already have one truck? Okay, what are the interesting things if I get 2 trucks? అనే థాట్ ప్రాసెస్ కనుక స్టార్టింగ్ నుంచి మనం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, అది క్రియేట్ చేయగలిగితే, దే విల్ ఎండ్ అప్ మేకింగ్ రైట్ ఆప్షన్స్. దెన్ దే విల్ ఓన్లీ థింక్ అండ్ దెన్ సే, maybe I don't need an extra truck, rather I'll go and buy something else. So this is how it will help the child. So this is what we teach children, how to make decisions and how to be responsible for their future. So it's not that మా మమ్మీ చెప్పింది కాబట్టి నేను చేశాను, మా టీచర్ చెప్పింది కాబట్టి నేను చేశాను కాదు. నువ్వేం చేయాలనుకుంటున్నావు, నువ్వు ఎందుకు చేయాలనుకుంటున్నావు, ఫస్ట్ నుంచి కూడా పిల్లలకి నేర్పిస్తా ఉంటాం. ఆస్క్ రైట్ క్వశ్చన్స్. How do you stand up for yourself? And it's very, very important. We don't try and create competition between the child and the rest of the class. We create a competition with the child yesterday. How are you yesterday? How well that you have improved yourself today? What is your plan for tomorrow? So this is what we try and focus on every child in our school. So I don't know if the same thing is being implemented by other schools. I'm glad that those children are getting the best inputs possible. But this is how we do. అయితే we try and create environments అన్నమాట. ఇప్పుడు ఒక హైదరాబాద్ లాంటి సిటీలో కోడి పిల్లలు చూడాలి, కుదురుతుందా? సో we get కోళ్ళు తీసుకొచ్చి వాటి గుడ్లు పొదిగేసి పిల్లల్ని చేసి కూడా చూపిస్తాం పిల్లలకి. I asked once children, do you know how do you get your milk from, or where do you get your milk from? So పిల్లలు did not know, my mummy gives అని చెప్తారు. ఒక్క చాలు మాత్రం from the shop, I go with my dad to the shop and I get milk packet అని. So I got buffaloes and I showed them this is the source of the milk, and I took them to the dairy farm and I showed them how they process all that milk and how that gets packed up and a packing nunchi ela shop veltundi. So when they know the entire process, how things, how whatever they see, from where is the source, how are they getting it, they'll also get a lot of good ideas also from that, how, what is that they wanted to do with that information. So information and exposure, very, very important, that I feel that children should have access to. So we try and give as much information, as much exposure as possible. So all the field trips anni kuda something related to that will tweak their thought process, that will make them learn something and all. Even our assembly is also like that we have different themes for everyday assembly, where it's not one person is talking and the rest of them are listening laga. Teacher will give her 3 minutes and then every ఒక క్లాస్ లో 20 members ఉంటే they divided by 5 చేసి okay 3 or 4 students will talk on every day. Every child will get 3 minutes. So today ఈ రోజు ఒక theme తో వెళ్తే tomorrow they'll go with another theme. So every week they have different themes that they're talking on. So we create that platform for children to express. Let it be innovations, let it be riddles, let it be current affairs, let it be their own ideas, let it be literature, let it be jokes. Everything is important in life. Ukti chadu okate, because మేము starting a junior college for which I was trying to help students to understand their what interest them. అది అప్పటికప్పుడు తెలియదు పిల్లలకి, వాట్ ఐమ్ ఐ ఇంట్రెస్టెడ్ అనేది ఎలా తెలుస్తుంది? ఎక్స్పోజర్ ఉంటేనే. ఓకే, or they idolize somebody in the house for so many years, then they know, okay, this is something that I want to become. Because happiness అనేది ఏం చేస్తే వస్తుంది అనేది పిల్లలకి నేర్పించడం చాలా ఇంపార్టెంట్. సో చాలా మంది ఎస్పెషలీ టీనేజ్ పిల్లలు, ఐ ఆస్క్ దెమ్ వాట్ ఈస్ యువర్ ప్లాన్ అని అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఐ వాంట్ టు ఎర్న్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మనీ అని అంటారు. హౌ మచ్ ఈస్ లాట్స్ ఆఫ్ మనీ? You don't have an answer. What is that lots for you? Can you define that lots? And they don't have an answer. So why do you need that money for? Luxury, this, that. They give up. Nothing wrong about it. But is that making you happy? That is the biggest. So chaala dablu unna vallu happy ga unnara today? No. What makes you happy is when you empower yourself. I know how to do this thing on my own without anybody helping me as well.
I can play a good team player and make my team win. I can lead a particular team and showcase my leadership qualities so that my, you know, my team is, moving forward. All these things, like, empowerment is very, very important in children. So we work towards that. So if you think that is different, yeah, this is how we are different from the other schools. Ma'am, that's really fantastic. Thank you so much for the inputs. And నేను ఇందాక అడిగిన క్వశ్చన్ మ్యామ్, 10th తర్వాత ఇంటర్మీడియట్ ఆర్ ఎల్స్ +1 +2 వాట్ యూ కాల్ ఇట్ అస్, ఆ గ్రేడ్ స్టూడెంట్స్ కి ఏ ఆస్పెక్ట్స్ మేజర్ గా ఫోకస్ చేయాలి? బికాస్ వీ పీపుల్ ఆర్ రన్నింగ్ ఫర్ మార్క్స్. ఇంతకు ముందు ఒకటి ఇలాంటివి మామూలుగా మనకు ఉండేది. అవి కాస్త పోయి ఇప్పుడు దాదాపు దేవుడి దయ వల్ల ఎడ్యుకేషన్ సిస్టమ్ కొద్దిగా మారి గ్రేడ్స్ ఇచ్చారు. ఇప్పుడు 10, 9.8, 9.7 అనేదే ఫోకస్ చేస్తున్నారు. కానీ I strongly believe that intermediate is the crucial age to turn their life and to find out their passion. అది ఎలా చేస్తే బాగుంటుంది? ఆ టైంలో పేరెంట్స్ ఎలా చేయాలి? కాలేజ్ లో ఎలా ఉండాలి? ఒకసారి మీ పాయింట్ ఆఫ్ వ్యూ. షూర్ అండి. అయితే ఇంటర్మీడియట్ ఎలా ఉండాలి అనేది ఎప్పుడు డిసైడ్ అవ్వాలి అని అంటే 8th క్లాస్ నుంచి డిసైడ్ అవ్వాలి. ఎందుకు అని అంటే పిల్లలు ఏ ఏరియాస్ లో ఫోకస్డ్ గా ఉన్నారు, what are their favorite subjects, why are they those అంటే why do you think those subjects are their favorite, వాళ్ళ that's their prime teens also. మీరు if you see like 13 years or so on, is like their teen years అంటారు. సో ఈ ఏజ్ లో ఏంటి అని అంటే వాట్ ఎవర్ దే ఆర్ ఎక్స్పోజ్ టు విల్ క్రియేట్ దేర్ ఫ్యూచర్. అంటే దేర్ క్యారెక్టర్ గెట్స్ మోల్డెడ్ డ్యూరింగ్ దోస్ ఇయర్స్. అయితే ఆ టైంలో పిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది బోత్ పేరెంట్స్ నేర్చుకోవాలి, టీచర్స్ నేర్చుకోవాలి. మా అబ్బాయి మా అమ్మాయి చాలా బాగా చదివేవాళ్ళు అండి ఒక టైం వరకు, ఇప్పుడు ఎందుకనో స్కూల్లో సరిగ్గా చెప్పట్లేదు అని నేను స్కూల్ మారుస్తున్నాను అని అంటారు చాలా మంది పేరెంట్స్. దట్స్ ద మోస్ట్ బిగ్గెస్ట్ బ్లండర్ దట్ ఎనీ పేరెంట్ ఇస్ డూయింగ్. ఏంటి అని అంటే ఎందుకని 6th క్లాస్ వరకు 7th క్లాస్ వరకు బాగా చదివిన పిల్లలు ఆర్ 6th వరకు చదివిన పిల్లలు 7th లో సరిగ్గా చదవట్లేదు ఆర్ 8th లో సరిగ్గా చదవట్లేదు. ఇట్స్ నాట్ ద స్కూల్, it's the thought process that the child is going through and we are not helping them enough. So how can we help them enough? So ఆ ఏజ్ లో ఏంటి అంటే పిల్లలకి వాలిడేషన్ కావాలి. సో వాలిడేషన్ అంటే నేను చేస్తుంది ఎంతవరకు కరెక్ట్, నేను చేస్తున్న దాన్ని అంటే పక్కన వాళ్ళు అప్రిషియేట్ చేస్తారా, నా ఫ్రెండ్స్ నన్ను వాళ్ళకి ఈక్వల్ గా చూస్తున్నారా లేదా, ఇలాంటి చాలా క్వశ్చన్స్, వాళ్ళు చాలా డౌట్స్ ఉంటాయి పిల్లలకి. సో ఆ దాంట్లో పడి అకాడమిక్స్ ని నెగ్లెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో సోషల్ ఎమోషనల్ ప్లాట్ఫామ్ లో కనుక వాళ్ళు స్ట్రాంగ్ గా అవుతే ఆటోమేటిక్ గా దాని ప్రభావం అకాడమిక్స్ మీద ఉంటుందండి. ఇఫ్ దే ఆర్ స్ట్రాంగ్ సోషల్లీ అండ్ ఎమోషనలీ దేర్ అకాడమిక్స్ ఆల్సో ఆర్ ఈక్వలీ గుడ్. అది కాన్ఫిడెంట్ గా ఉంటారు పిల్లలు. సో దట్ బికమ్స్ ఈజీ వెన్ దే హ్యావ్ టు అచీవ్ సంథింగ్, గోల్ సెట్టింగ్ కానివ్వండి, లేకపోతే టైం మేనేజ్మెంట్ కానివ్వండి, ఏదైనా కూడా దే విల్ బి ఏబుల్ టు హ్యాండిల్ ఇట్. So 8th class nunche you have to make your child responsible for whatever words that are coming out of their mouth. ఈ టైం కి లెగుస్తాను అని చైల్డ్ అంటే ఆ టైం కి చైల్డ్ లెగగలుగుతున్నాడా లేదా, లేకపోతే హెల్ప్ దెమ్, ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ. నువ్వు చెప్పావు, నువ్వు లెగలేదు, నువ్వు ఇంతే, నువ్వు పనికిరావు అని మాత్రం అనద్దు పిల్లలు ప్లీజ్. నువ్వు లెగలేకపోయావా, పర్వాలేదు నాన్న, ఐ విల్ హెల్ప్ యూ, వేక్ యూ అప్ ఎవ్రీ డే, 90 days I'll help you. Hopefully I'll expect you to learn from your 91st day. Any habit, body clock marali anante 90 days is a minimum time for any child that they have to set their body clock. Very very important. So ilanti chinna chinna anni kuda vallaki kanaka manam support ఇవ్వగలిగితే వాళ్ళు ఏం చేస్తారు, క్లాస్ లో ఏదో అర్థం కాలేదు అన్న సంగతి చెప్పరు ఇంట్లో. ఎందుకు అని అంటే క్లాస్ లో అర్థం కాలేదంటే నువ్వు వినకుండా ఎక్కడ చూస్తున్నావు అనే క్వశ్చన్ వస్తుందేమో అని వాళ్ళు ఇంకో ఏదో రీజన్ చెప్పి ఏడవడం మొదలు పెడతారు. మా ఫ్రెండ్స్ అట్లా అన్నారు, మా టీచర్ ఇట్లా అనింది అని చెప్పి. బికాస్ ఏదో ఒక రకంగా వాళ్ళు దే హ్యావ్ టు వెంట్ దట్ స్ట్రెస్ అవుట్. సో అది ఎంతవరకు నిజం? ఓకే మ్యాథ్స్ లో సరిగ్గా చేయలేకపోతున్నావు, ఫైన్, ఐ విల్ హెల్ప్ యూ, ఐ విల్ సిట్ విత్ యూ, ఆర్ ఐ విల్ ఫైండ్ హెల్ప్ ఫర్ యూ. ఆర్ ఫిజిక్స్ అర్థం కాలేదు, ఐ విల్ ఫైండ్ హెల్ప్ ఫర్ యూ, ఆర్ ఐ విల్ సిట్ విత్ యూ అండ్ లెట్ us డూ ఇట్ టుగెదర్ అని ఒక కాన్ఫిడెన్స్ కనుక పేరెంట్స్ ఇవ్వగలిగితే, ఈక్వల్లీ టీచర్స్ కూడా స్కూల్లో నీ క్లాస్ లో ఉన్న వాళ్ళందరూ బాగా చదువుతున్నారు, నువ్వు నీకేమైంది, నేను అందరికీ కలిపే చెప్తున్నాను కదా, నువ్వెందుకని ఫాలో అవ్వట్లేదు అని క్వశ్చన్ చేసే బదులు, యూ డిడ్ నాట్ అండర్స్టాండ్ దిస్, మేబీ let me try change my way of teaching you this, maybe not in the class but outside the class, let me do a one-on-one session with you.
అని టీచర్స్ కూడా వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ చేయగలిగితే అమేజింగ్ గా వాళ్ళు దిల్ హ్యావ్ క్లారిటీ. వన్. సో ఇంటర్మీడియట్ అనేది టర్నింగ్ పాయింట్ అని అందరూ అంటాం, కానీ ఆ టర్నింగ్ పాయింట్ లో ఒక పేరెంట్ రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే దే హ్యావ్ టు హెల్ప్ ద చైల్డ్ అండర్స్టాండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ అ వెరీ ప్రాక్టికల్ వే. అంత టైం మనం పిల్లలకి ఇస్తున్నామా? ఎక్కడ? పొద్దున్నే 7కే వాళ్ళని ట్యూషన్ పంపించేస్తాం, 9 o'clock స్కూల్ కి పంపించేస్తాం, ఈవినింగ్ 7కి ఇంటికి వస్తారు, వాళ్ళని ఎంతో కొంత తినిపిస్తాం, మళ్ళీ 8 నుంచి మళ్ళీ 11 వరకు మళ్ళీ ట్యూషన్స్ లో కూర్చోబెడతాం. When the child says, no, I want to go and play, no, this is the time where you have to concentrate and study. ఎంత ఉంటుందండి అదే 10 చాప్టర్లు ఎంతసేపు అని చదువుతారు? Can you as a grown up will be able to do that? No. So don't put your child through that. నీ కాన్సెప్ట్ అర్థమైందా? Yes, అర్థమైంది. Are you able to put that on the paper, or are you able to convey that to the other person? Sufficient. How can you improve on other skills? Very, very important. So who do you idolize? Right from home. Intlo నీకు ఎవరిని చూస్తే నువ్వు who do you idolize? బయట who do you idolize? అంటే వాళ్ళ గురించి చదివి ఉండాలి, వాళ్ళ గురించి తెలుసుకుని ఉండాలి, రీసెర్చ్. సో ఇలాంటివన్నిటిని కూడా మనం ఇంప్లిమెంట్ పిల్లలతోటి హెల్ప్ చేయించాలి. ఓకే, లెట్స్ డూ ఇట్ టుగెదర్ అని అన్నప్పుడు పిల్లలకి కూడా ఒకలాంటి ఉంటుంది. అది చేసావా, ఇది చేసావా అని క్వశ్చన్ చేసినప్పుడు they get so tired and vexed up and they stop listening from each other. Selective hearing అంటారు కదా, ముసలాళ్ళకే కాదు చిన్నపిల్లలకు కూడా ఉంటుంది, ఎస్పెషలీ టీనేజ్ లో. వాళ్ళు కావాలనుకుందే వింటారు, వాళ్ళకి వద్దనుకుంది షట్ చేసేసుకుంటారు. సో మీరు ఎంత మాట్లాడినా కూడా వాళ్ళకి ఎక్కించుకోరు. అదే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే డెఫినెట్ గా దే విల్ థింక్ దట్. వాళ్ళని రైట్ గా ఛానలైజ్ చేయగలిగాం అనుకోండి, వాళ్ళ ఎనర్జీని అమేజింగ్ అవుట్పుట్స్ ఉంటాయి. యూ విల్ ఫీల్ సో ప్రౌడ్ అబౌట్ యువర్ ఓన్ చైల్డ్. సో ఈ టైంలో ట్రై టు స్పెండ్ మోర్ టైమ్ విత్ చిల్డ్రన్. వాళ్ళకి ట్యూషన్ల మీద ట్యూషన్లు పెట్టొద్దు. Try and help them understand how the world works around them. Futuristic technologies ఏంటి ఇప్పుడు ప్రస్తుతం, what we are facing currently is nothing to do with marks. It is more to do with skills. ఎవరికి స్కిల్ ఉంటే వాళ్ళని హైర్ చేసుకుంటున్నాయి కంపెనీస్ కూడా. అంతేగాని నాకు పిహెచ్డి ఉంది అని అంటే ఎవరిని హైర్ చేసుకోవట్లేదు కదండి. యూ ఆల్ నో, ఐ మీన్ ఐఎమ్ షూర్ యూఆర్ ఆల్ వర్కింగ్. అండ్ ఒక టెక్నాలజీనే నేర్చుకుంటే మనం సర్వైవ్ అవ్వగలుగుతామా? నో, వీ హ్యావ్ టు హ్యావ్ ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్. సో ఇట్లాంటివన్నీ కూడా దానికి ఇన్సైట్స్ ఇంటర్లోనే కనుక వాళ్ళకి ఇవ్వగలిగితే ఇట్ బికమ్స్ ఈజీ వాట్ దే వాంట్ టు చూస్ ఫర్ దేర్ అండర్ గ్రాడ్. ఎందుకంటే మనకి వేరే కంట్రీస్ లో లాగా ఆప్షన్ ఉండదు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఒక దాంట్లో చదివి ఓకే ఈ క్రెడిట్స్ ని నేను వేరే దాంట్లోకి మార్చుకొని నేను థర్డ్ ఇయర్ నుంచి వేరే సబ్జెక్ట్ తీసుకుంటానంటే ఇక్కడ కుదరదు మనకి ఇండియాలో. వీ డోంట్ హ్యావ్ దట్ ఆప్షన్. సో అదే ఆ అవగాహన, ఆ ఎక్స్పోజర్ కనుక ఇంటర్లోనే కనుక మనం ఇవ్వగలిగితే పిల్లలకి ఫ్రమ్ ఇన్ వేరియస్ ఆస్పెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ సిఈసీనే ఉందనుకోండి, ఆర్ ఎంఈసీనే ఉందనుకోండి, ఎంఈసీ విత్ డిజైన్ ఇచ్చామనుకోండి, ఆర్ ఎంఈసీ విత్ ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీస్ ఇచ్చామనుకోండి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఉంది, ఇందాక నేను చెప్తా ఉన్నాను. ఇట్స్ సో లైక్ ఇట్స్ సో పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్, డే టు డే లైఫ్ లో. మనం ఒక గూగుల్లోకి వెళ్ళి వాట్ ఈస్ దిస్ అని చెప్పి మనం సర్చ్ చేసినప్పుడు వాట్ ఈస్ ద బ్యాక్ ఎండ్ మెషిన్ విచ్ యాక్చువల్లీ గివ్స్ అస్ ఆన్సర్స్ ఈస్ బేస్డ్ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం ఒక సిటీలో ఒక కార్నర్ నుంచి ఇంకో కార్నర్ కి వెళ్తున్నప్పుడు when we search for that address, it will also tell that ఈ ఏరియాలో ట్రాఫిక్ ఎక్కువ ఉంది, or ఈ ఏరియాలో ఇది ఉంది, or alternate routes కూడా ఇస్తుంది మనకి. How? It is all based on artificial intelligence. So when there is so much technology involved in our day-to-day life, if the child knows in the intermediate itself that artificial intelligence is nothing but a mixture of mathematics lo konni concepts, statistics lo konni concepts, and logic. మూడు కలిపితేనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాప్టర్ ఫినిష్ చేయలేదు, ఆర్ ఇందులో మార్కులు రావట్లేదని మనం పుష్ చేయాల్సిన అవసరం లేదు. నేను చదివే చదువు ఎక్కడ యూటిలైజ్ అవుతుంది అని కనుక వాళ్ళకి చిన్న క్లూస్ కనుక మనం ఇవ్వగలిగితే దే విల్ కమ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్. సో టుడే అంటే అన్ఫార్చునేట్లీ బికాస్ ఇండియా ఇస్ హైలీ పాపులేటెడ్, వన్ వే ఇట్ ఇస్ అన్ఫార్చునేట్ అండ్ వన్ వే ఇట్ ఇస్ ఫార్చునేట్. అదేమైపోతుంది అని అంటే ఈవెన్ దో సంబడీ స్కోర్డ్ 100 out of 100 will not get that seat in what he wanted to study in. It's not the problem of the child. You can't consider that child as like you're a failure అని అనకూడదు. బికాస్ ఉన్న ఆప్షన్స్ కొన్ని అందుట్లో ఎన్నో ఉంటాయి, లైక్ చాలా పారామీటర్స్ ఇట్ విల్ ప్లే. బట్ ఇఫ్ యు నో యువర్ చైల్డ్, he is capable or she is capable of, encourage that only in your children.
వై ఓన్లీ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్కి వెళ్తేనే మీ పిల్లలు బాగుపడతారు అని ఎందుకు అనుకోరు? No. Give them that exposure. This is very, very important in intermediate stage. ఎందుకంటే these are high teens, like, peak of their teen years, and చాలా ఎనర్జీస్ ఉంటాయి వాళ్ళకి. వేరే వాటి మీద మనసు పోకుండా వాళ్ళు ఫ్యూచర్ మీద కనుక మనం పెట్టించగలిగితే దాన్ని అమేజింగ్ రిజల్ట్స్ ఉంటాయి, ట్రస్ట్ మీ. ఎందుకంటే ఐ యూస్ టు మెంటర్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఫర్ అండర్ గ్రాడ్స్ కోసం. సో 9th class లోనే నా దగ్గర జాయిన్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళ ప్రొఫైల్ అంటే నేనే నాకు బ్రాండ్, I am my own brand. And ante నాకు ఏమేం క్వాలిటీస్ ఉంటే can I portray myself as a hero, or can I portray myself as a brand for myself అనేది పిల్లలకి మనం నేర్పించగలిగితే కంటిన్యూస్ గా వాళ్ళు they'll be on that quest of learning, upgrading themselves, skilling up themselves and all of that. So ఫ్యూచర్ ఎవరికి ఉంది అని అంటే ఈ ఏమంటారు రిసెషన్ ప్రూఫ్ టెక్నాలజీస్ నేర్చుకున్న వాళ్ళకి ఫ్యూచర్ ఉందండి ఇప్పుడు ప్రస్తుతం. సో రిసెషన్ ప్రూఫ్ అని అంటే ఏది ఎంత పాండమిక్ వచ్చినా సరే మనకి వాట్ విల్ హెల్ప్ మై చైల్డ్ సర్వైవ్, ఆర్ వాట్ డు వి నీడ్ టు సర్వైవ్ అని మనం కనుక చూసుకుంటే హెల్ప్ యువర్ చిల్డ్రన్ ఇన్ దోస్ ఏరియాస్ విల్ డెఫినెట్లీ హెల్ప్. అండ్ ఐ హోప్ ఐ ఆన్సర్డ్ యువర్ క్వశ్చన్. Yes, ma'am. Yes, ma'am. That's really fantastic. And మ్యామ్ ఆల్రెడీ మీ టైం చాలా ఎక్కువ తీసేస్తుంది, కానీ నాకు మీ ఒకవేళ ఇఫెటాల్ ఇంకా చాలా మంది క్వశ్చన్స్ అవన్నీ వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి. ఇఫెటాల్ దే జస్ట్ వాంట్ టు రీచ్ యూ, ఎలా వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు? కొద్దిగా మీ డీటెయిల్స్ ఏమైనా చెప్పగలిగేది ఏదైనా ఉంది, లైక్ ఆర్ఎల్స్ ఫేస్బుక్, ఆర్ఎల్స్ ఇఫ్ దే వాంట్ టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ క్యాంపస్ ఆర్ అబౌట్ యువర్ కాలేజ్, ఒకవేళ మీ డీటెయిల్స్ షేర్ చేయగలిగితే ప్లీజ్ మ్యామ్. హౌ దే కాంటాక్ట్ యూ, హౌ దే కెన్ రీచ్ యూ? Definitely, Andy, because what I see a lot of enthusiastic parents use like in my personal mail ID and contact numbers exclusively for your Yes, team here who can communicate with us, try and understand more about it. So my school Perochi Fountainhead Global School, and this is in Miyapur. And we are starting with junior college, which is also called Fountainhead Junior College. So dintlo what courses do we offer ante all sciences and commerce courses unnayandi, along with futuristic technologies and design and law and all of that. For example, if the child is interested in futuristic technologies anukunna, so they get exposed to different technologies like artificial intelligence or data sciences or IoT or whatever it is, so that the child understands, is this my area of interest or not? So they'll get to understand that, okay, is this something that I really wanted to do? So that way they'll get an exposure. If that's not what they're looking for, they can explore the other areas like design, because the design is not just into fashion designing go adika. There are a lot of areas that today design plays a major role, like let it be coming up with new innovations, inventions, product designing, or anything to do with new innovations. Design thinking plays a major role. So similarly, if someone wants to get into to become a lawyer or a doctor or all of this, they'll get exposure shadowing these existing professionals, so they know that okay, is this something that can I see myself doing? So they go, they observe them for a week, and they come back and they give their insights. What did they learn? Is this something that they see themselves doing it in the future or not? We give a lot of insights on that. So this will help not just the child, but to have clarity to tell their parents, because today if you see any successful person, it is not because someone asked them to do it. It was never by choice. Edo fluke lo hit aypoyaru anedi undadandi. They worked towards it, they put their heart, soul, and work towards it. There is a saying it takes 110 things to fall into place to climb a mountain, but it just takes one small thing for the same person to not to make it to the top. ఏదైనా ఒక్క థింగ్, లెట్ ఇట్ బి వెదర్ కానివ్వండి, ఆర్ లెట్ ఇట్ బి ఆక్సిజన్ కానివ్వండి, ఏదైనా ఒక్కటి తగ్గిపోయినా ఆర్ ఒక్కటి సరిగ్గా లేకపోయినా కూడా the mountaineer won't be able to climb that mountain. So similarly, all these other things that we need, not just the academics, but overall our personality will help us reach where we want. So we have to constantly increase our
improve ourselves in all those areas so that we can achieve our goals. So you can always write to me, which is meghna@fountainheadschool.in. This is my personal mail ID, and I can share our contact number, which is 800 again 800-7792. I think this is my personal phone number only. But school phone numbers kuda you will find them online, which is www.fhgs.in ani. You will find all the details about the school, about the kindergarten, about the junior college, and all of that online. So we have advisory board where people from IIMs, Babson schools, like you name it, they're all helping our students to achieve what they dream of, definitely. So yeah, but you have to text me initially. Now that I gave my number to you, I want okati meer aalochinchukondi, what is your question అని కనుక డైరెక్ట్ గా మీరు నాకు మెయిల్ చేయగలిగితే I'll be happy to answer. But phone, sometimes because I might be caught up with some of the other meeting, lift చేయకపోతే please don't mind, but leave a message and tell where you met me, so that I will be able to get back to you with an answer. Because hi ma'am and petti pampiste answer rakochu. So I tell them, like, please, parents and students, whoever you wanted to, be specific in your asks. Don't be generic. Ela unnaru? This is a general question. And baane unte compulsory answer vastundi. Annam tinnara? Coffee tagara? Please don't send any of these questions. Endukante I faced all of that before kabatti cheptunanu. Write your question and expect an answer from me. So that way, I think I'll be able to help all your viewers, Sudhir Garu. And to know more about it, you can always Google me out with my full name, Meghna Musnuri. So this way, you know everything about my work and what we are doing as on. And you can always come to our website. So we do psychometric tests, try and help children understand, what are their strengths and what are their weaknesses. To try work on the gaps and help them understand, what will be their future like. So future ela undali anedi alochinchi we try and help our children. It's not about ee roju valki enni marks vachini anedi kadandi important. Maaku future lo is this going to help the child face some things in their life anedi very very important for us. So this is how we are trying to help most of the students, and you name it, good universities across the world. I have my students who are studying there in their undergrad. Fantastic. And we students ఎవరన్నా మా దగ్గరికి వచ్చినా కూడా we are planning for a residential college only. So anybody who is not a local resident of Hyderabad also can join this particular college. So this way we will be able to reach out to, let's see how many ever, and we will take up that challenging thing to place them also in colleges, undergrad colleges lo పిల్లలకి సీట్ కూడా ఇప్పించే బాధ్యత నేనే తీసుకుంటున్నాను. Because I started talking to the Indian universities also now. So అలా అని చెప్పేసి పిల్లల్ని మీ దగ్గర వదిలిపెట్టేసాం ఇంకంతా మీ ఇష్టమే అని అనొద్దు ప్లీజ్. So it is only based on how much ever they're able to improve upon themselves. It's based on their skill set that I will be able to help the students out. So because this is my main reason why I came back to India, that I want to give back whatever I learned, whatever I got exposed to, or my experience should help many students. And okay, uddesam toti and I'm doing this andi. It's not for any other reasons. So I hope I'm trying to do as much as I can for the betterment of the next future generation. Endukante nenu kuda untanu future lo kapte muslaipoyi untanu, but yeah, I look forward for a beautiful future, because this generation is all our future kabatti. Ma'am, awesome, fantastic, mind blowing, ilanti padalanni adjectives chesi ఇప్పుడు ఈ సెషన్ కి చెప్పాలి నేను, because that was really awesome, ma'am. Seriously. And sorry to ask like this, don't mind, ma'am. This is not enough for us. We want one more time. You just come with మీకు సారీ ఇంతమంది ముందు ఓపెన్ గా అడుగుతాను, నేను మామూలు పర్సనల్ కాల్ చేసి అడుగుతాను, బట్ ఇది ఓపెన్ గానే అడుగుతున్నా. We want something like next time కెరీర్ ఆపర్చునిటీస్. వీళ్ళకి అసలు ఏ అంటే తెలియదు, వీళ్ళకి ఇంటర్మీడియట్ తెలిసింది కేవలం ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ. ఎంపీసీ అయిపోతే ఇంజనీరింగ్ చేయాలి, ఎంపీసీ అయిపోతే డిగ్రీ చేయాలి, సిఈసీ అయిపోతే ఇది చేయాలి, అంతే.
బట్ సిఎస్సి లో ఒక డిజైనింగ్ పార్ట్ నేర్పించవచ్చు, ఇంజనీరింగ్ లో ఒక ఆర్కిటెక్ట్ సంబంధించిన కంటెంట్ కూడా డెవలప్ చేయొచ్చు అనే ఆస్పెక్ట్స్ తెలియదు. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఐ రిక్వెస్ట్ వన్ మోర్ సెషన్. మీరు ఎలా చేస్తున్నారు లేదా ఎలా చేస్తే బాగుంటుంది అనే సెషన్, ఇఫ్ ఇట్ ఇస్ ఓకే ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ ఇన్విటేషన్ మ్యామ్. ఐ వాంట్ you to handle on this particular topic. What do you say, ma'am? Whenever it is okay for you. తప్పకుండా అండి. Absolutely. If your students wanted to know all those information, usually ఏంటంటే 9th class నుంచే they join our school. అంటే this is how we build their portfolios అన్నమాట. సో ఒక ఎంపీసీ తీసుకోవాలా, బైపీసీ తీసుకోవాలా, ఎంఈసీ తీసుకోవాలా, ఏది తీసుకోవాలి అని అన్నా కూడా ఆ వర్క్ వీ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ దేర్ 9th 8th క్లాస్ నుంచే స్టార్ట్ చేయాలి. దట్ ఈస్ వన్ థింగ్ దట్ ఎవ్రీబడి హ్యాస్ టు రిమెంబర్. 2, ఎంత ఎక్స్పోజర్ ఉంటే అంత కరెక్ట్ డిసిషన్ వాళ్ళు తీసుకోగలుగుతారు. సో ఎక్స్పోజర్ దగ్గరికి వచ్చినప్పుడు డోంట్ ట్రై టు స్టాప్ దెమ్ గెటింగ్ దట్ ఎక్స్పోజర్. 3, ఇప్పుడు ప్రస్తుతం మేము స్కూల్లో కాలేజ్లో ఏం చేస్తున్నాము అనేది ఇట్ ఈస్ ఆల్ దేర్ ఆన్ ద క్లియర్లీ మెన్షన్ ఆన్ ద వెబ్సైట్ లో ఉందండి. జూనియర్ కాలేజ్లోనే ఒక పర్టికులర్ కోర్స్ తీసుకుంటే దాంతో పాటు పిల్లలు ఇంకేమేమి నేర్చుకుంటారు అనేది కూడా క్లియర్ గా మెన్షన్. A part of this ఇంకా internal that invitation and help your students out. But you know now that I'm just a mail away, I'm just a text away, I'm just I can't say a call away ఎందుకంటే I have to play all these other roles కూడా కదా, కూతురు, కోడలు, wife, mother. So other than being an entrepreneur, so I actually have limited time for other things anamata. So Yeah. I hope you all understand my point of view. Please send your queries on a text. Explain it. ఏం మ్యామ్ కావాలనుకుంటున్నారు. ఒక్కసారి ఈమెయిల్ ఐడి మళ్ళీ చెప్తారా? బికాస్ ఫేస్బుక్ లో కూడా కొంతమంది లైవ్ లో ఉన్నారు, వాళ్ళు ఈమెయిల్ ఐడి మళ్ళీ అడుగుతున్నారు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఈమెయిల్ ఐడి, నాట్ ఫోన్ నెంబర్ మ్యామ్. Meghna MEGHANA at fountainheadschool.in అండి. ఫెంటాస్టిక్ ఫెంటాస్టిక్ మ్యామ్. నెక్స్ట్ టైం మాత్రం డెఫినెట్ గా మీ సెషన్, ఎందుకంటే నేను పిల్లలకి పేరెంట్స్ కి మాటిచ్చాను. ఇక్కడ చాలా మంది పిల్లల కంటే పేరెంట్స్ ఏంటంటే మా పిల్లలకి రైట్ గైడెన్స్ ఇవ్వాలి, రైట్ ఆప్షన్ ఇవ్వాలని చెప్పి చాలా రోజుల నుంచి సెషన్స్ కండక్ట్ చేస్తుంటే కొంతమంది పిల్లలు ఎక్సైట్మెంట్ లో వింటున్నారు, కొంతమంది పేరెంట్స్ కూర్చొని, ఇప్పుడు దాంట్లో లత గారు, బషీర్ అహ్మద్ గారు, ఇలా వాళ్ళు ఏంటంటే పేరెంట్స్ ఒక్కరే కూర్చొని వింటూ ఉంటారు. ఏ సెషన్ చెప్పండి, ఎందుకంటే దీంట్లో ఒక్క పాయింట్ అయినా మా పిల్లలకు పనికి వస్తుంది. అలా ఎంత మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ నేను ఇవ్వాలని నేను అనుకున్నాను. అందుకే వితౌట్ యువర్ పర్మిషన్ ఓపెన్ గా నేను ఇప్పుడు ఈ ఫోరం లోనే అడిగేశాను. సో మీరు ఒక్కసారి నెక్స్ట్ సెషన్ మాత్రం అసలు కెరియర్ 10th తర్వాత నుంచి ఎలా తీసుకోవచ్చు, అసలు ఆ టైంలో ఇంటర్మీడియట్ లో అవ్వచ్చు, ఫ్యూచర్. ఇందాక మీరు ఒక మాట అన్నారు, ఇంటర్మీడియట్ లో ఉన్నప్పుడే గ్రాడ్యుయేషన్ కాలేజ్. ఇక్కడ చాలా మంది ఐఐటీస్ ఇలా అంటారు, కానీ అది కాదు. అసలు మీకు ఏది సూట్ అవుతుంది ఆ కాలేజ్ చూస్ చేసుకోవడం, ఆ సబ్జెక్ట్స్ చూస్ చేసుకోవడం, ఆ స్ట్రీమ్ చూస్ చేసుకోవడం. అలా ఎన్ని స్ట్రీమ్స్ ఉన్నాయో చాలా మంది తెలియదు. నేను ఒక కెరియర్ కౌన్సిలర్, నేను టెస్ట్ కండక్ట్ చేసేస్తాను, దట్ ఈస్ ఆల్ టుగెదర్, దట్ ఈస్ డిఫరెంట్. బట్ వాళ్ళకి ఒక ఓవర్ ఇవ్వడానికి బాగుంటుందని చెప్పి ఐఎమ్ ఇన్వైటింగ్ యూ యాజ్ ఎ స్పీకర్ వన్స్ అగైన్ మ్యామ్, ఇఫ్ ఇట్ ఈస్ ఓకే. తప్పకుండా అండి. యూజువల్ గా అందరికి ఏమని ఉంటుంది అని అంటే నేను ఏదైనా ఒకటి అవ్వాలి లైఫ్ లో అని అనుకుంటాం. Yes, ma'am. ఐ వాంట్ బి అని అంటే దానికోసం చాలా వర్క్ చేయాల్సి ఉంది. సో I really wanted to end this thing with my favorite quote, which I always feel which is very true in my case as well. So this is be a wannabe. This is for all the children who are listening here. Be a wannabe. Wannabe anante nenu idi avvali. I'm I see myself there ane oka desire undali. So desire to be like someone fuels your forces, focus and will. Be a wannabe because one day you might become somebody all others want to be. I was a wannabe one day. Fantastic, man. Fantastic. Yeah. So it is really nice interacting with you all. Thank you all so much for giving this opportunity, to interact with you so that I could understand what your thought processes are, and I see if any of my things which are valuable for your children for their future, please follow it. You have an amazing mentor, Sudhir Garu. I've seen some of his work and truly inspired with all the work that he's been doing. He's quite passionate when it comes to helping the students out. And he's mentioned that this is my driving force, and I feel so happy. Thanks a lot for giving me this opportunity,
and I'm always a mail away, and you can actually see our website and try and understand most of the things which I try to do on the website. Otherwise, you know how to reach out to me, and or else you have an amazing mentor. He will be able to help you out as well. Thanks a lot for your time. Have a good evening and have a good week. మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్. బిఫోర్ గోయింగ్ టు కంక్లూడ్, మీరు నా వాల్యుబుల్ పాయింట్స్ ఏదైనా పనికొస్తే యూస్ చేయండి అని చెప్పి అన్నారు కదా, ఒక్కటి కూడా ఇది వాల్యుబుల్ కాదు అని ఈ స్పీచ్ లో ఎక్కడ లేదు. ఐ కెన్ గివ్ దట్ వర్డ్. ఐ హావ్ సీన్ ఆల్ ద పార్టిసిపెంట్స్ ఫేసెస్. దాన్ని చూసి నేను ఈజీగా చెప్తుంటాను. మీరు చెప్పిన ప్రతి ఇన్పుట్ ఖచ్చితంగా అప్లై చేయాల్సింది, సీరియస్లీ. అండ్ సెకండ్ పాయింట్ వచ్చి, వీ నీడ్ టు థ్యాంక్, బికాస్ మీరు అంత బాగా టైం ఇచ్చి అంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద పార్టిసిపెంట్స్, ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పీపుల్ దోస్ హు ఆర్ వాచింగ్ ఇన్ లైవ్, వాళ్ళందరి తరఫు నుంచి మై హార్ట్ఫెల్ థ్యాంక్స్ మ్యామ్. అండ్ రియల్లీ చాలా చాలా ఇన్సైట్స్ ఉన్నాయి. నేను మాత్రం అస్సలు, వీళ్ళందరూ నా పిల్లలు, వాళ్ళు నా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను మాత్రం మిమ్మల్ని వదలను మేడం. ఖచ్చితంగా మీరు మళ్ళీ సెషన్ చెప్పాల్సిందే, బికాస్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు గివ్ ద బెస్ట్ అండ్ ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. యాజ్ యూ సెడ్, బయట ఎక్కడో లండన్ లో ఉండాల్సిన మీరు ఇండియాకి ఏదో చేయాలి, సొసైటీకి ఏదో చేయాలని వచ్చేసారు. అలా ఇవ్వడంలో మా పిల్లలకు కూడా మీరు ఏదో ఒకటి ఇవ్వాలి. దట్స్ మై హంబల్ రిక్వెస్ట్ మ్యామ్. వన్స్ అగైన్ వీ విల్ హ్యావ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, బికాస్ వీళ్ళు ఇప్పుడు చాలా మంది ఇప్పుడు పిల్లలు కూడా అడుగుతున్నారు, సార్ 10th అయిపోయే లోపల 8th లో ఎలా చూస్ చేసుకోవాలి, 9th లో ఎలా చూస్ చేసుకోవాలి, 10th లో అని చెప్పి. అవన్నీ ఆస్పెక్ట్స్ మనం ఒకసారి కవర్ చేస్తే డెఫినెట్లీ వాళ్ళు ఒక్కరి లైఫ్ మారినా కూడా మీరు అనుకున్న ఆశయం, నేను పనిచేసే వర్క్ ఇదంతా ఫుల్ఫిల్ అయిపోతుంది. దట్ ఈస్ వాట్. అండ్ బిఫోర్ గోయింగ్ టు కంక్లూడ్, ఐ ఎక్స్టెండ్ మై హార్ట్ఫెల్ థ్యాంక్స్ టు మేఘనా ముస్నూరి మ్యామ్. మీరు ఈవెన్ కాంటాక్ట్ అవ్వాలంటే ఈమెయిల్ ఐడి అనే సెకండరీ. గూగుల్లోకి వెళ్ళి అన్ని విషయాలు చెక్ చేస్తారు కదా, అలాగే గూగుల్లోకి వెళ్ళి మేఘనా ముస్నూరి అని చెప్పి ఒక టైప్ చేయండి. మొత్తం యూ విల్ గెట్ హర్ ప్రొఫైల్, యూ విల్ గెట్ హర్ డీటెయిల్స్, యూ విల్ గెట్ హర్ అచీవ్మెంట్స్, యూ విల్ గెట్ హర్ వర్క్. అన్ని అక్కడ కనెక్ట్ అయి మీకు వస్తాయి. అంతే కదా, ఫస్ట్ ఏది వర్క్ చేసినా ఫస్ట్ ఆ గూగుల్లో వచ్చాను అంటే మ్యామ్ ఎంత వర్క్ చేస్తే అలా వచ్చింది ఒకసారి ఆలోచించండి. సో షీ హ్యాడ్ దట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండ్ వండర్ఫుల్ జర్నీ. ఆ ఎక్స్పీరియన్స్, ఆ లైఫ్ జర్నీస్ ఇప్పుడు మనతో షేర్ చేశారు. నాకు తెలిసి ఇప్పుడు మనతో షేర్ చేసింది 0.1% మాత్రమే. సో నేను ఈసారికి నెక్స్ట్ ఇంకో 1% తీసుకొని వచ్చేస్తాను ఖచ్చితంగా. అది మీరు ఇవ్వాలి మేడం, అంతే. అండ్ బిఫోర్ గోయింగ్ టు కంక్లూడ్, మేము థ్యాంక్ యూ చెప్పడం డిఫరెంట్ మ్యామ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆల్ ద పార్టిసిపెంట్స్ గెట్ రెడీ. నేను ఇప్పుడు అందరినీ అన్మ్యూట్ చేస్తున్నాను. ఇది మా ఇంపాక్ట్ నుంచి నేర్చుకున్నాను, మా గంపా సార్ నేర్పించారు. సో అది నేను కంటిన్యూ చేస్తున్నాను. సో మీరందరూ అన్మ్యూట్ చేసుకొని మీరు కన్వేస్ యువర్ స్పెషల్ థ్యాంక్స్. Thank you so much. One second. నేను డిన్నర్ చేయాల్సిన అవసరం లేదండి, పొట్ట నిండిపోయింది నాకు మీ పిల్లలు థ్యాంక్ యూ తోటి. ఓకే, బిఫోర్ ఐ లీవ్, one life lesson that I want all of your children to learn this. So this is about before you comment on somebody, make sure you say 5 good things about that person. How many? 5 good things about that one person to comment once, so that you know how to appreciate the good and not so good side of the people. So don't comment on anybody without knowing the good side of it. So idokati meer life lo follow avandi, your life will stay so peaceful that you don't have to worry about. Thank you. Parents andaru kuda idi follow avtarani expect chestunnaru. Thank you. Ma'am, such a wonderful insight. నేను ఈరోజు ఈ పాయింట్ మాత్రం ఖచ్చితంగా ఈసారి నుంచి ఏ బయట రోడ్డు మీద ఉండే పర్సన్ అవ్వచ్చు, పొలిటీషియన్ అవ్వచ్చు, ఫేస్బుక్ లో బ్లేమ్ అంటే తెలియకుండా మనం బ్లేమ్ చేసి పాయింట్ చేస్తాం కదా. We need to go with 5 good points, then only we need to point 1 bad negative అంటే ఖచ్చితంగా మైండ్ ఒప్పుకోదు మేడం. ఇంకా అసలు బ్యాడ్ మాట్లాడలేదు. రియల్లీ ఫెంటాస్టిక్ మ్యామ్. ఇది ఒక్క దానికి మాత్రం నేను టేక్ ఏ బో మ్యామ్. థ్యాంక్ యూ. ఇది మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. మిగతావన్నీ నాకు కొన్ని తెలిసినవి, ఓకే, ఐ అగ్రీ. బట్ ఇది మాత్రం చాలా మీనింగ్ఫుల్ లెసన్. 5 గుడ్ థింగ్స్ చెప్పిన తర్వాత ఒక బ్యాడ్ పాయింట్ చేయమంటే మాత్రం ఎవరు చేయలేడు. రియల్లీ మ్యామ్, థ్యాంక్ యూ వన్స్ అగైన్ మ్యామ్. We are eagerly waiting for your another session. And ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ప్లీజ్ కాంటాక్ట్ హర్ త్రూ మెయిల్. దయచేసి మనకు తెలుసు కదా, తిన్నారా, పడుకున్నారా, తెల్లారి మెసేజ్ పెట్టకండి, కాల్ చేయకండి. అండ్ మ్యామ్ కి స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే తన పర్సనల్ నెంబర్ షేర్ చేస్తారు. బికాస్ కొంతమంది అఫీషియల్ నెంబర్ షేర్ చేస్తారు, బట్ షీఈస్ వెరీ కీన్ దట్ షీ జస్ట్ వాంట్ ఎక్స్టెండ్ హర్ హెల్ప్. సో దాన్ని మనం ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోండి. అండ్ సెకండ్ ఫ్యాక్టర్ ఏంటంటే, మీకు ఏదైనా రైట్, ఒకవేళ ఎడ్యుకేషన్ పరంగా
బికాస్ ఐ న్యూ హర్ పర్సనలీ. ఆవిడ ఐడియాలజీ కానీ ఆవిడ వే ఆఫ్ వర్కింగ్ కానీ యాక్షన్ కానీ సంథింగ్ డిఫరెంట్. అది మీ పిల్లలకు బాగా పనికొస్తుంది. ఎవరన్నా ఒకవేళ కావాలంటే వెళ్ళి విజిట్ చేయండి ఫౌంటైన్ హెడ్ గ్లోబల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అని మీరు మియాపూర్కి వెళ్ళి వాట్ దే వాళ్ళు ఏం చేస్తారు అనేది యాక్చువల్ గా మీరు రియాలిటీలో చూసేదానికంటే బ్రౌజర్స్ వీటన్నిటిలో చూసి చాలా మంది స్కూల్స్ జాయిన్ అయిపోతారు. అలా వద్దు, అవన్నీ మనకు ప్రింటెడ్ మనకు తెలుసు. మీరు డైరెక్ట్ గా ఎప్పుడైనా మై సిన్సియర్ రిక్వెస్ట్ ఇస్ whenever you are joining any school or college, make sure to visit that once. విజిట్ అంటే బయట బిల్డింగ్ ఎంత బాగుంది, అసలు ఈ గ్లాసెస్ ఎలా కట్టారు, గ్లాసెస్ తో బిల్డింగ్ తో మీ పిల్లలు ఏం చేయరు. ఓకేనా, లోపల ఏముందో అది చూడండి. దిస్ మై సెషన్. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఎగ్జాక్ట్లీ, ఐఎమ్ విత్ యూ అండి. ఐ ఆల్వేస్ టెల్ దెమ్ ఎంత పెద్ద స్కూల్ ఇంపార్టెంట్ కాదు, మీ చైల్డ్ కి మీ టీచర్ ఎంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వగలుగుతారు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో big school, big infrastructure will not help your child. Yes, that individual concentration of the teacher on your child will help your child go a long way. Chala mandi school building చూసి పడిపోతారు. Please don't expect that from Fountainhead Global School. చాలా న్యాచురల్ గా ఒక పల్లెటూరులో ఉన్న చిన్న అంటే ఫార్మ్ హౌస్ లాగా ఉంటుందండి మా స్కూల్. ఈ చుట్టుపక్కల ఉన్న 3 to 4 kilometers రేడియస్ లో ఉన్న పిల్లల్ని తీసుకుంటాను ఈ స్కూల్లోకి. దూరం నుంచి వచ్చే పిల్లలు చెప్తాను, మీ దగ్గరలో ఇంకా చాలా మంచి స్కూల్స్ ఉంటాయి, ప్లీజ్ గో హెడ్ అని చెప్పి. సో వాళ్ళందరికీ నేను ఒక వింత. సో యా, ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ యు ఆర్ గివింగ్ దట్ ఆస్కింగ్ రైట్ క్వశ్చన్స్ వెన్ యూ గో టు స్కూల్. మీ పిల్లలకి మీకేం కావాలి మీ పిల్లలకి స్కూల్ నుంచి అనేది మీరు ఫస్ట్ క్లారిటీ పెట్టుకోండి. మీరు అడిగిన రైట్ క్వశ్చన్స్ వాళ్ళు ఇవ్వగలిగితే ఎస్, you know that you are sending your child to the right school. ఇవ్వలేకపోతే అన్వేషించండి. బికాజ్ మనం వాళ్ళకి వేసే బర్త్డేకి వేసే ఒక డ్రెస్ గురించే 10 షాపులు తిరుగుతాం. సో స్కూల్స్ కోసం వెళ్ళటానికి నేను వీక్ డేస్ వర్కింగ్ అండి, సండే రోజు ఓపెన్ ఉంటుందా అని ప్లీజ్ అలాంటి క్వశ్చన్స్ అడగండి. ఎందుకంటే టీచర్స్ స్కూల్ మేనేజ్మెంట్ కూడా వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి కదా ఇంట్లో. ఒక 1 week లీవ్ పెట్టండి, పిల్లల కోసం పర్వాలేదు, 1 week లీవ్ పెట్టి వెళ్ళి చూసి నేర్చుకుని, దట్ ఈస్ గుడ్. ఎస్, you choose like that. So try step out of your comfort zones. Your children will also learn that. లేకపోతే కొంతమంది పిల్లలు అడుగుతారు, మేడం అన్నిట్లోకి ఈజీ ఏది మ్యామ్ అని అడుగుతారు అనమాట. ఫ్యూచర్ వాళ్ళని చూస్ చేసుకోమంటే ఈజీ అనేది ఏమి ఉండదు అని చెప్తే వాళ్ళకి అర్థం కాదు. సో యూ సెట్ అన్ ఎగ్జాంపుల్ యాజ్ పేరెంట్స్ ఫర్ యువర్ చిల్డ్రన్. స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్స్ ఫర్ దెమ్, సో దే లెర్న్ ఫ్రమ్ యూ. రేపు పొద్దున్న మీకు అవసరమైనప్పుడు వాళ్ళు ఫ్యూచర్ లో బాగుపడాలన్నా కూడా ఆల్ దీస్ థింగ్స్ విల్ హెల్ప్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మ్యామ్, అండ్ hope we'll meet as soon as possible with another wonderful insight. అది ఎలా ఉండాలంటే మీకు ఆల్రెడీ ఇంకా మేము వీఆర్ eagerly waiting for that. Definitely ma'am, as soon as possible we'll have that session. Thank you once again for the opportunity and accepting our invitation. Thank you on behalf of all the participants, and I extend my special thanks to all the participants. Facebook live చూసేవాళ్ళు, జూమ్ లో ఉండాలి, ప్రతి ఒక్కరు మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఇలాంటి కెరీర్ పరంగా ప్లీజ్ కాంటాక్ట్ హర్ బై డ్రాపింగ్ ఎ మెయిల్. అండ్ అలాగే మీరు ఒకసారి స్కూల్ విజిట్ చేయాలంటే జస్ట్ గో అండ్ డూ దట్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ everyone. Good evening. Nikhil, you can end this session. యా, ఇంకేమైనా మీ క్వశ్చన్స్ ఉంటే నెక్స్ట్ ఇంకా మనకి రేపు సెషన్ కూడా ఉంది, రేపు ఇంకో గెస్ట్ కూడా వస్తున్నారు. సో రేపు గెస్ట్ ఎవరనేది మీకు రేపు మార్నింగ్ కానీ ఈ రోజు నైట్ కానీ నేను పోస్ట్ చేస్తాను. ఆయన నాకు స్పెషల్, ఆయన చాలా మంది పిల్లలకు ఉపయోగపడిన పర్సన్. దయచేసి రేపు సెషన్ కూడా మీకు ఈ సెషన్ ఉపయోగపడిందా అండి? ఉపయోగపడిందా? ఎవరైనా ఒక్కరు ఫీడ్బ్యాక్ లాంటివి షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? జస్ట్ ఈ ఎక్స్పీరియన్స్ ని వర్డ్స్ లో షేర్ చేస్తుందంటే లతా గారు, ఐఎమ్ అన్మ్యూటింగ్ యూ, యూ కెన్ గో హెడ్. గుడ్ ఈవినింగ్ సార్. యా, చెప్పండి. యాక్చువల్లీ నేను కొద్దిగా వీడియో మిస్ అయ్యాను సార్, అందుకే చాలా ఫీల్ అవబోతున్నాను. కొంచెం నేను ప్రజల వద్దకే పాలనలాగా మీకు యూట్యూబ్ లో ఉంటుంది, ఫేస్బుక్ లో కూడా పెడుతున్నాను, నో ప్రాబ్లం. బాగుంది సార్, చాలా బాగుంది. ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి, అదే మీరు మళ్ళీ సెషన్ పెడతారన్నారు కదా. ఖచ్చితంగా
తను ఏదైతే డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారో అని చెప్పిందో తను అన్ని మీరు డెవలప్ చేశారు ఈ వర్క్ షాప్స్ లో పిల్లలకి. థ్యాంక్ యూ అండి. మీ అందరికి ఇంకా గుడ్ న్యూస్ తో వస్తాను, వెయిట్ చేయండి. ఇంకా చాలా చాలా మంచి గుడ్ న్యూస్ తో వస్తాను. అండ్ నేను స్పెషల్ గా ఒక పర్సన్ ఇప్పుడు లైవ్ లో తీసుకుంటాను. బషీర్ గారు, మీరు మాట్లాడండి. అసలు ప్రతి సెషన్ బషీర్ గారు మీరే, బషీర్ అహ్మద్ గారు మీరు ప్రతి సెషన్ వచ్చి పంక్చువల్ గా, అసలు నాకు చాలా బాగా నచ్చారు నిజంగా. ప్రతి సెషన్ మీరు. ఎస్ సార్, కొద్దిగా వాయిస్ వినపడట్లేదు. నమస్తే అండి. బషీర్ గారు కొద్ది ఫోన్ దగ్గర పెట్టేసుకోండి, ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి, వినపడట్లేదు. ప్లీజ్ డోంట్ మైండ్. కానీ నిజంగా నేను మాత్రం మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తానండి. పిల్లలు లేకపోయినా మీరు ఒక్కరు కూర్చొని రోజు టైం టు టైం, అసలు 6:36 వచ్చి కూర్చున్నారు మొత్తం వినేసి, నిజంగా చాలా చాలా మంచి హ్యాబిట్ అండి. పిల్లలు ఏం నేర్చుకున్నారో తెలియదు కానీ మేము మాత్రం చాలా నేర్చుకున్నాం. చాలా చాలా సంతోషం అండి. స్పెషల్ థ్యాంక్స్. వెరీ నైస్ అండి, వెరీ నైస్. డెఫినెట్ గా ఇంకా మంచి వాళ్ళని, ఇంకా ఎక్స్పర్ట్స్ ని తీసుకొచ్చి మీకు మాట్లాడించి ఎంత వరకు అయితే అంత వాల్యుబుల్ కంటెంట్ ఇస్తామండి. మీకు ఫీడ్బ్యాక్ అనేది నేను పర్సనల్ గా షూర్ అండి, షూర్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ బషీర్ గారు. ఆలోచించి మొత్తం ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా నేను ఇస్తాను. డెఫినెట్ గా అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. లాస్ట్ ఇంకొకరు ఎవరన్నా తీసుకుంటారా? ఇంకెవరన్నా ఉన్నారా? రూపేష్ గారు ప్లీజ్ మాట్లాడు. హాయ్ సార్. హై డియర్. నేను మేఘనాని, మా తమ్ముడు రూపేష్. ఓకే. మా తమ్ముడు ఎస్ఎస్సి లెవెల్ గురించి షేర్ చేసుకోబోతున్నారు తన ఫీలింగ్స్. ప్లీజ్ గో అహెడ్. సార్, my name is Rupesh. Okay, Rupesh. I'm coming from Hyderabad. Okay. Now this session, sir, but I have a question, sir. Please go ahead. Sir, why didn't you keep level 4 and level 5? That is what I'm telling. I'm coming with a good news. Just wait. మిమ్మల్ని వదలను నేను ఇంకా. ఓకేనా? అసలు జస్ట్ వెయిట్. జస్ట్ 1 week టైం. 1 week కానీ 3 days లో కానీ మీ అందరికి ఒక గుడ్ న్యూస్ వస్తుంది. మళ్ళీ మిమ్మల్ని టార్చర్ పెట్టిన గుడ్ న్యూస్ అది. చాలా చాలా మంచి గుడ్ న్యూస్. Thank you so much, sir. God bless you, dear. God bless you. And we'll go with the last one, cute little angel. Meghna Manaswini, I think so. Yeah. Sir. Hello? Yeah, dear. Please. Hi, sir. Hi, dear. Sir, I'm very enjoyed to participate in this level 3, sir. God bless you, dear. Very happy to hear that. God bless you. Sir, she is my sister. Hi, Oh. sir. Hi, dear. How are you? I'm doing great. Thank you. How are you? I'm fine, sir. Okay, dear. Both of you just enjoy. Okay. God bless you. Yeah. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. రేపు ఇంకో గెస్ట్ స్పీకర్ వస్తారు. రేపు మీ అందరికి పిల్లలకు ఉపయోగపడే, పర్టికులర్ గా పిల్లలకి పేరెంట్స్ కి ఉపయోగపడే ఒక మంచి స్పీకర్ వస్తారు. ఓకే, స్టే ట్యూన్. థ్యాంక్ యూ. గుడ్ నైట్.